ఒక తీవ్రమైన వేదన, బాధ, దుఃఖం మనస్సు నిండా ఉండగా ప్రభు ఈ సందేశాన్ని నాకు అనుగ్రహించినారని మీకు తెలియచేస్తున్నాను. ఈనాటి క్రైస్తవ సమాజములో, క్రైస్తవ ప్రపంచములో, దేవుని సంఘములో ఒక నూతన క్రైస్తవ తరం ఉవ్వెత్తున ఎగసిపడుతున్నటువంటి కెరటాల వలె లేయుచున్నది. అన్ని వర్గముల నుండి, తరగతుల నుండి, ప్రాంతముల నుండి విస్తార జన ప్రవాహము దేవుని రాజ్యములోనికి చేర్చబడుచున్నది. ఎటు చూసిన విస్తారమైనటువంటి జనప్రవాహం ఆదివారపు సంఘారాధనలకు వందలాదిగా, వేలాదిగా తరలి రావడం కనబడుచున్నది. సేవ అభివృద్ధి అగుచున్నది. సేవకులు వాడబడుతున్నారు. బహుగా ఆశీర్వదింపబడిన క్రైస్తవుల సాక్ష్యములు వినబడుచున్నవి. ప్రఖ్యాత దైవజనులు, సుప్రసిద్ధ దైవజనులు, సుపరిచిత దైవజనులు, గొప్ప దైవజనులు, వాడబడుతున్న దైవజనులు, అంతర్జాతీయ దైవజనులు, ఇలా దైవజనుల ప్రఖ్యాతి మిన్నంటుచున్నది. విశ్వాసుల పురోగతి విస్తరించుచున్నది. ఎటు చూసినా ఆనందముతో తేలియాడవలసిన సాక్ష్యమే కనబడుచున్నది. సంఘములు పెరుగుతున్నాయి, విశ్వాసులు పెరుగుతున్నారు, సేవ అభివృద్ధి పొందుచున్నది, సేవకులు ప్రఖ్యాతి నొందుచున్నారు. మరి ఇట్లుండగా నీ బాధ ఏమిటయ్యా? ఎందుకు అత్యంత విషాదకరమైన, వేదన భరితమైన సందర్భములో ప్రభు నాకు ఈ మాట ఇచ్చారని చెబుతున్నారు మీరు అని అడిగితే, క్రైస్తవులు పెరుగుతున్నారు, సేవకులు పెరుగుతున్నారు, సంఘములు పెరుగుతున్నాయి, విశ్వాసుల సంఖ్య పెరుగుతున్నది. కానీ కానీ ఈ అభివృద్ధి చెందుతున్న, విస్తరించున్న, ప్రబలుతున్న క్రైస్తవ్యములో సమర్థులైన తండ్రులు కరువవుతున్నారు, యథార్థమైన కుమారులు తరుగుచున్నారు. ఈ మాటను బాగా సీరియస్గా తీసుకోమని కోరుతున్నాను నేను. సుప్రసిద్ధ, ప్రఖ్యాత, బలమైన దైవజనుల సంఖ్య పెరుగుచున్నది. గొప్ప దైవజనుడు, గొప్ప ప్రసంగికుడు, ఈ మాట వినబడుచున్నది. మంచి తండ్రి అనే మాట కరువగుచున్నది. మంచి విశ్వాసులు, బలమైన విశ్వాసులు, ఎంతో సహకరించే విశ్వాసులు, వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్, బిలీవర్స్ అనే మాట వినబడుచున్నది. కానీ వీళ్ళు నిజమైన కుమారులు, యోగ్యులైన కుమారులు అనే మాట కరువగుచున్నది. విశ్వాసులను ఎవరిని కలిపినా నిజమైన మంచి తండ్రి అనే సాక్ష్యమును చాలా తక్కువ మంది కాపురుల గురించి, దైవజనుల గురించి చెప్పవలసి వచ్చుచున్నది. కాపురులను ఎవరు అడిగినా మా బిలీవర్సే, మా చర్చ్ మెంబర్సే, నమ్మకమైన వారే, సహకారులే ఇలాంటివి చెప్పగలరు. కానీ వీడు నిజమైన యోగ్యుడైన కుమారుడు అని చెప్పలేని పరిస్థితి. సంఘముల సంఖ్య విస్తరించున్నది, సంఘములోని సంఖ్య విస్తరించుచున్నది. సేవకులు వాడబడుచున్నారు, ప్రఖ్యాతి నొందుచున్నారు. కానీ క్రైస్తవ్యములో తండ్రుల కొరత ఉన్నది, కుమారుల కొరత ఉన్నది.
విశ్వాసులందరూ ఆయా సంఘ కాపురులకు నమ్మకమైన కుమారులా, పాస్టర్లందరూ తమ విశ్వాస బిడ్డలకు మంచి తండ్రులేనా? ఈ రాత్రి ఈ సంఘ ఉజ్జీవ కూడిక ద్వారా ఒక దీన సేవకుడిగా పరిశుద్ధాత్మ అనుగ్రహించిన భారమును బట్టి కొద్దిసేపు మీకు చేయుచున్న ఈ వాక్య పరిచర్య ద్వారా నేను ఆశపడుతున్న కార్యం ఏంటంటే, సేవకులమైన మేము మంచి తండ్రులం అయిపోవాలి. విశ్వాస బిడ్డలందరూ నమ్మకమైన కుమారులు అయిపోవాలి. ఈ గురి, ఈ దర్శనం, ఈ భారం, ఈ దుఃఖం, ఈ వేదన కలిగి ఈ రాత్రి ఈ పరిచర్య మీకు చేస్తున్నాను. సేవకులమైన మేమంతా మంచి తండ్రులం అవ్వాలి. విశ్వాస బిడ్డలందరూ నమ్మకమైన కుమారులు, కుమార్తెలు అవ్వాలి. నిశ్చయముగా ఈ కార్యము ప్రభువు మన మధ్యలో చేయునట్లుగా ఒక్క నిమిషం మీరు అలాగూ చేతులెత్తి అదే ఆశను గుండె నిండా కలిగి ఒక్క నిమిషం ఆగకుండా ప్రభుకు అలాగూ స్తోత్రాలు చెప్తారా? దేవుడు అలాగూ కార్యము చేయునుగాక. ఆమేన్. మీకు నిజంగా హృదయంలో ఇలాంటి కార్యము జరిగితే నా హృదయము సంతోషపడుతుంది. అనేక హృదయానందం ఉంటే మీ సంతోషాన్ని విశ్వాసముతో చప్పట్ల ద్వారా ముందే తెలియచేయండి. ప్రభు తప్పకుండా నాకు ఆ సంతోషాన్ని ఇవ్వబోతున్నారు. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ఈ సభ నిండా ఎటు చూసిన సేవకులున్నారు, విశ్వాసులున్నారు గనుక మేము మంచి తండ్రులం అవ్వాలి అనే సందేశాన్ని మొదట మీ దృష్టికి తెలిసి మీరంతా నమ్మకమైన కుమారులు, కుమార్తెలుగా ఉండాలనే విషయాన్ని మీకు తెలియచేసే ప్రయత్నం చేస్తాను. బిడ్డలారా, దేవుని ప్రియులారా, మనము చదువుకున్న వచన భాగములలో తండ్రులకు సంబంధించి ఒక వచనాన్ని చదివాం. ఎలీషా అంటాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథము నీవే, రౌతు నీవే అను కేకలేశాడు. మనము చదువుకున్న మూల వాక్యములలో మొదటి వచనం అది. ఇశ్రాయేలు వారికి రథము నీవే, రౌతు నీవే. ఏలీయా అద్భుతములు చేశాడు, ఆశ్చర్యకార్యములు చేశాడు. ఒక దైవజనుడు ఏలీయా మీద ఇలా రాశాడు, ప్రకృతిని శాసించిన మహాశక్తివంతుడైన ప్రవక్త అని. నూతన నిబంధన గ్రంథములో యాకోబు పత్రికలో ఇలాగూ వ్రాయబడింది, అతడు ఆసక్తి కలిగి ప్రార్థన చేసి ఆకాశాలు మూసేశాడు, తెరిచేసేసాడు. బైబిల్ గ్రంథంలో, రాజుల గ్రంథం అతను ఏమని పరిచయం చేసింది తెలుసా? నేనే దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగునుగాక అంటూ గర్జించిన ఒక సింహంగా దేవుడు చూపించాడు. చాలా గొప్ప దైవజనుడు, చాలా పవర్ఫుల్ ప్రాఫిట్, బహు బలముగా, ఘనముగా, శక్తివంతముగా వాడబడిన వారు. అయితే నా బోధ ఏమిటంటే, బహు ఘనముగా, శక్తివంతముగా వాడబడిన వారంతా మంచి తండ్రులుగా లేరు, మంచి తండ్రులుగా లేరు. కానీ ఎలీషా కేకలేస్తాడు, నా తండ్రి, నా తండ్రి, మై ఫాదర్, నీవు ఇశ్రాయేలు వారికి రథము, రౌతు అంటూ ఎంతో ఘనముగా శ్లాఘించాడు. ఆత్మీయ తండ్రులు ఎలా ఉండాలి?
వాడబడుట వేరు, తండ్రిగా ఉండుట వేరు. సేవకులకు, క్రైస్తవులకి వ్యత్యాసము తెలియాలి. బిలాము ఎంత పెద్ద ప్రవక్త అంటే, దేవుడైన యెహోవా బిలాము నొద్దకు వచ్చి అతని ఇంట్లో కూర్చొని అతనితో మాట్లాడుతున్నాడంట. కలలో కనిపిస్తేనే పులకించిపోతామే, దర్శనములో స్వరం వినబడితేనే పరవశించిపోతామే, ఒక దూతను పంపితేనో ఒక వాక్కును పంపితేనో ఈ బ్రతుకిది చాలనిపిస్తుంది. స్వయముగా దేవాది దేవుడు అతని ఇంటికి వచ్చి అతని గదిలో కూర్చొని అతనితో ముచ్చటిస్తున్నాడంటే ఏ రేంజ్ ఉన్న ప్రాఫిట్ అతడు. అతని ప్రభావం మీద రాజులకి ఎంత నమ్మకం అంటే, మా సకల సైన్యములను వాడి మేము చేస్తున్న సర్వశక్తులు వంది చేస్తున్న సకల యుద్ధముల కన్నా నీ ఒక్క మాట పలికితే మాకు ఎక్కువ విజయం వస్తుందని రాజులు నమ్మారు. ఒక రాజుగా సర్వ సైన్యాన్ని వెంట పెట్టుకొని భీకర యుద్ధములు జరిగితే మాకు వచ్చే యుద్ధము కన్నా నీ ఒక్క మాట పలికితే ఎక్కువ విజయం వస్తుందని చెప్పి నమ్మారు. అతను ఒక్క మాట పలికితే చాలు ఇంటెడు బంగారం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. దట్ వాస్ ద రేంజ్ ఆఫ్ ద ప్రాఫిట్ బిలామ్. పెద్ద పెద్ద కార్యాలు చేస్తే రోజుల తరబడి వాడబడితే కానుక కాదు, ఒక్క మాట పలికితే ఇంటెడు బంగారం ఇవ్వడానికి ఇష్టపడ్డారంటే అతని మాట నెరవేర్పులో ఉన్నటువంటి భీకరమైన శక్తిని గురించి ఇంకేం చెప్పాలా? No doubt he was the most powerful and influenced prophet in those days. ఆ కాలములో చాలా శక్తి కలిగిన, ప్రభావాన్ని చూపగలిగిన గొప్ప ప్రవక్తలు బిలాము ఒకడు. కానీ ఏ ప్రవక్త కూడా నన్ను బిలాములా వాడుకోమని ప్రార్థన చేయలేడే. పాత నిబంధన భక్తులలో, ప్రవక్తలలో యేసుక్రీస్తు జననమును గురించి అంత స్పష్టంగా చూచినవాడు, చెప్పినవాడు మరొక లేడని వ్యక్తి కాదు. నేను ఆయనను చూచుచున్నాను కానీ ఇప్పుడున్నట్టు లేడు అని చెప్పాడు. క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం ఆయనే, ఆ దేవుడే మా ఇంటి కూర్చొని మాట్లాడాడు. ఆ దేవుడే వస్తున్నాడు భూమి మీదకి, కానీ ఇప్పుడున్నట్టుగా లేడేంటి? ఆయనే, కానీ సమీపంగా కూడా కాదు, కొంత టైం పట్టుద్ది, కానీ అతనే వస్తాడు. ఈ రూపంలో రాడు, ఇంత తొందరగా రాడు. పక్క వస్తే ఎక్కడికి వస్తాడు? హృదయంలో పుడతాడు, ఇజ్రాయెల్ దేశంలోకి వస్తాడు, మానవ హృదయంలో జన్మిస్తాడు. ఇంత వివరముగా ప్రకటించిన వాడు, ప్రవచించిన వాడు లేడు. అంత అద్భుతమైన దీర్ఘదర్శన తగిన మహా గొప్ప ప్రాఫిట్. కానీ అతడు ఒక మంచి ఆత్మీయ తండ్రి అనలేము కదా. అలాగే చిన్న ప్రవక్తలలో బహుఖ్యాతి కలిగిన ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు యోనా కదా. ఒక్క ప్రసంగం, వన్ సింగిల్ మెసేజ్, ఒక్క ప్రసంగం చేస్తే రాజులు మొదలకు నడుక్కున్నాడు దాకా పట్టణం మోకాల మీద పడి పశ్చాత్తపడి ప్రార్థన చేశారు. ఎంత గొప్ప దైవజనులు ప్రసంగాలు చేసిన సంఘంలో గట్టిగా సగం మంది కూడా ఉద్యమంలోకి రావటం లేదే. వేషధారులు అలాగే ఉన్నారు, మోసగాళ్ళు అలాగే ఉన్నారు, దొంగేడుపులు అలాగే ఉన్నారు, భక్తి కొరకే భక్తిలో చేరిపోయిన బ్యాచ్ అలాగే ఉన్నారు. But when the matter comes to Jonah the prophet in those days, with one single message, he influenced the whole city. రాజు మొదలుకు నడుక్కునే వడదాకా ఉపవాసం నుండి గోనె పట్టలు కట్టుకొని మోకాల మీద పడి బూడిదలకు వచ్చని మమ్మల్ని క్షమించు, మేము పాపులమని పశ్చాత్తపడ్డారు. కానీ యోనాలా నన్ను వాడుకోమని పడేయడమే. ఇంకా ఏడిస్తే గిడిస్తే యోనా స్థితి నాకు వద్దు బాబు అని ఏడ్చే వాళ్ళు ఉంటారు కదా. నేను మీకు తెలియపరచుటకు ఆరాటపడుతున్న ముచ్చట ఏమిటనగా, బహు ఘనముగా వాడబడుతున్న దైవజనులు మంచి తండ్రులుగా లేరు అనేది ఒక విషాదకర సత్యం. నేనైనా మరొకరైనా
వాడబడుట గొప్ప విశేషము కాదు. మాదిరికరమైన తండ్రులుగా ఉండుట, దీవెనకరమైన తండ్రులుగా ఉండుటే అత్యంత ఆశీర్వాదకరమని నేను ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి మంచిగా అందరూ. హల్లెలూయా. ప్రభునందునకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య ద్వారా, ఈ రాత్రి చేస్తున్న సేవ ద్వారా ప్రభు పాదాలు పట్టుకుని నేను కోరుకుంటున్న ఒక కార్యం ఏంటన్నా ఉంటే అదేంటో తెలుసా? సేవకులందరూ మంచి తండ్రులు అవ్వాలి. విశ్వాస బిడ్డలందరూ నమ్మకమైన కుమారులు కుమార్తెలు అవ్వాలి. అప్పుడు ఉద్యమం ఎందుకు ఆగుద్దో చూద్దాం. యేసు రక్తం ఇచ్చే ఎన్ని పుస్తకాలు రాసిన పని అవ్వదో. They need to wait for that. There is no proper advantage, perfect blessing, benefit with the discussion. Why revival tarries? ఉద్యమం ఎందుకు ఆలస్యమగుచున్నదని చర్చలు చేసినంత మాత్రం ఒరిగేదేమీ లేదో. నేను నమ్ముతున్నాను, నిజమైనటువంటి కుమారులు నమ్మకమైన మన తండ్రులుగా తయారవుతే సేవకులు, క్రైస్తవులు, ఉద్యమం మన దినముల్లో వస్తుంది. సింపుల్ లాజిక్. మనం మారితే మన దినాల్లో వస్తుంది, నెక్స్ట్ తరం మారితే వాళ్ళ దినాల్లో వస్తుంది. ఏం చేద్దాం చెప్పండి? ప్రభు రాబో తరమును యోగ్యమైన తరముగా లేపని ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మార్చని ఆయన కాళ్ళ మీద పడి ఎడుద్దామా? మీరు చెప్పండి. ఈ మౌనం నశించునుగాక. ఇలాంటి ప్రాముఖ్య విషయంలో నోరు తెరవకపోతే ఆ గుంభనం, ఆ శ్మశాన నిశ్శబ్దం నిజానికి నశించునుగాక. వద్ద దరిద్రం మనకి. యథార్థత లోపించిన మాట నిజం కాదా? నమ్మకత్వం తగ్గిపోయిన మాట నిజము కాదా? భారము తగ్గిపోతున్న మాట నిజం కాదా? ప్రార్థన జీవితం తొలినాటి దినముల్లో వలె లేని మాట నిజము కాదా? దైవ సేవకుల పట్ల, దేవుని పట్ల, వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, సహవాసం పట్ల తొలినాటి ఎలనాటి మొదటి ప్రేమ కరువైన మాట నిజం కాదా? అన్నీ తెలుసు. నేను నమ్మే వాక్యం ఏంటంటే, శిథిలమైన బలిపీఠాలు కానీ బాగు చేయగలిగితే, నిర్దోషమైన పశువు కానీ వధించబడితే, పదునైన ఖడ్గ ముక్కలుగా పశువును నరకగలిగితే, వ్యర్థమైనదంతా పాలము వెలుపట పారవేయబడితే, ఇప్పటికీ అగ్నిని పంపి తన ప్రేమ నిరూపించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా మీకు చేస్తున్న మనవిదే. ప్రియులారా, పెద్దలారా, దైవజనులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి తండ్రులు కావాలి, మంచి ప్రసంగికులు కాదు. నమ్మకమైన కుమారులు కావాలి, కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు. కాస్త ప్రఖ్యాతిగాంచిన పెద్ద పాస్టర్ గారికి, మా పాస్టర్ గారికి అయితే మాకు బాగుంటుంది, 10 మందిలో చెప్పుకోవడానికి, కొంపలో పెళ్ళో సేవ అయితే ఒక రేంజ్లో ఉండిద్ది అని ఆశపడే విశ్వాసులు, గట్టిగా సందా ఇచ్చే వాళ్ళు అయితే కనుక ఉపయోగపడతారని ఆశించే పాస్టర్లు, ఈ 2 రకాల ఆలోచన ధోరణి వలన భ్రష్టు పడుతుంది వ్యవస్థ. నమ్మకమైన కుమారులు కావాలని సేవకులు కోరుకోవాలి, యోగ్యులైన తండ్రులు ఉండాలని సంఘము కోరుకోవాలి. ఈ ప్రఖ్యాంతి, ఈ బలమైన, ఈ పదాలు పోవాలి. ఆ పదాల్లో తప్పు ఉందంటలేదు, వాటి వెనుకన ఉద్దేశం దరిద్రం కదా, దాని వెనుకన ఉద్దేశం స్వప్రయోజనం కదా, స్వచ్ఛత్తం కదా. సేవకులం అన్నప్పుడు నన్ను నేను కలుపుకొని, నేను కూడా సేవకునే, సంఘ కాపరనే కనుక నన్ను ఇంక్లూడ్ చేసుకొని మాట్లాడుతున్నాను, ఎవరినో ఉద్దేశించి కాదు. We passes has to be changed. మేము మార్పు పొందాలి. మేము ఏమవ్వాలి? మంచి తండ్రులం అవ్వాలి.
ఆమేన్. హల్లెలూయా. అగ్నిని రప్పించినోడు పోయాడే, ఆకాశాలు మూసినోడు పోయాడే, వర్షం రప్పించినోడు పోయాడే, రాయ్ యొర్దాను చీల్చినోడు పోయాడే, ఇదిగాడు తండ్రి పోతున్నాడే. అది ఎలీషా అయ్యాడు. Today's church is lacking the blessed fathers in this generation. I'm sorry to say. ఈ విధముగా అనుచున్నందుకు మన్నించండి. ఈ తరపు క్రైస్తవ్యానికి తండ్రుల కొరత కనబడుచున్నదని నేను ఎంతో దుఃఖముతో మీ ప్రార్థన సహాయమును కోరి ఈ మాటను ప్రకటించుచున్నాను. ప్రఖ్యాత ప్రసంగికులు, సుప్రసిద్ధ ప్రసంగికులు, గొప్ప దైవజనులు, ఈ పరంపర సాగుతుంది. మంచి తండ్రులు కావాలి, అవసరం ఉన్నది. డోంట్ యు ఫీల్ దాట్? నీకు అనిపిస్తలేదా లోటు? ఎలాంటి సాగతీత లేకుండా సూటిగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చదవనక్కరలేదు, నా సొంత మాట కాదని తెలుపుటకే వచనం చెప్పడం తప్ప చదివించాల్సినంత అవసరం కూడా లేదు. నాకు ఇచ్చేపాటికే 9 గంటల 5 నిమిషాలు. మీ ఫోన్లకు దండం, సైలెంట్లో పెట్టండి, స్విచ్ ఆఫ్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఎవడికి లేదు ఫోన్ ఇవ్వాలా? అదో పెద్ద ఘనత కాదు, డిస్టర్బెన్స్. అవి కూడా చెప్పాలండి మేము, మరీ చిత్రం కాకపోతేను. చిత్రం ఏంటి తెలుసా? దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటే ఎవరైనా ఫోన్ చేస్తే దాన్ని కట్ చేయటమో సైలెంట్లో పెట్టడమో కాదు, దర్జాగా బయటికి వెళ్ళి మాట్లాడించి కూర్చుని అద్భుతమైనటువంటి మహాభక్తులు కుప్పలు తెప్పలు తగలబడ్డారు. ఏందో పెద్ద తిరగబాటు. అఖిల భారత ఎమర్జెన్సీ సర్వీసులందరికీ ఈడే చీఫ్ లాగా. Oh, sir, I cannot simply deny the call. I have to attend because I'm in charge of the whole emergency services. సర్వశక్తిగా దేవుని సన్నిధిలో ఉన్నాను సార్. ఎందుకు సార్ ఈడ్చిపడితే గంట సేపు బతివాలి? ఎవడు ఉన్నాడు ఇక్కడ? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆది కాండము 35వ అధ్యాయం 18వ వచనములో ఒక ఆయన కనబడతాడు మీకు. ఆయన పేరు యాకోబు. అనండి సార్, ఏం పేరండి? యాకోబు పరిశుద్ధుడు, యాకోబు ప్రార్థనా పరుడు, యాకోబు ప్రవక్త. ఇలాంటి డైలాగులతో కాదు నేను చెప్పేది. నేను ఇప్పుడు మాట్లాడుతుంది వాడబడుతున్న వ్యవహారం కాదు, తండ్రులు. సేవకులు చాలా మంది ఉన్నాం కనుక వాడబడుట అని పిచ్చి తీసేసుకోమని మనవి చేసుకుంటున్నాను, చిన్న పెద్ద అందరికీ. వాడుకోవటమా వాడుకోకపోవటం అనేది ఆయన చెప్తాం. వాడబట్టం అనేది మన పిచ్చి అవ్వకూడదు. మొన్న ఒక 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ముగింపుకు నా దగ్గరికి వచ్చి అని ప్రార్థన చేయి 40 days ఫాస్టింగ్స్ అన్నాడు. నేను చేస్తాలే కానీ ఎందుకు చేసావు 40 రోజులు? బాగా వాడబడాలని అన్నాడు. నేను పోయి ఇంకో 40 రోజులు చేయను, అమ్మ చచ్చిపోతాను అన్నాడు. అంటే అతను వాడబట్టడానికి ఏమన్నా నేను అసూయ వ్యతిరేకమా? కాదు. అసలు 40 రోజులు అన్నపానములు మాని మోకాల మీద గడపగలిగిన ఒక వైరాగ్యం, ఒక ప్రతిష్ట, సమర్పణ వాడుకుంటే యేసులాగా మారిపోవాలని ఆడవాలి కదాడు. ఏం పిచ్చి పట్టుకుందిరా నీకు? అడిగి వాడబట్టం పిచ్చి. నేను వాల్ పోస్ట్లో కనపడాలి, గొప్ప దైవజనుల పక్షం నా ఫోటో ఉండాలి, పెద్ద పెద్ద చదివి ఉండాలి. చీకట్లో సభలోకి వెళ్ళాను ప్రభా, ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఉన్న 40 రోజులు లైట్లు ఇయ్యే. ఇప్పుడు మీరందరూ నాకు ఒక మాట ఆన్సర్ చెప్పండి సార్. ప్రవక్తకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఒక గాడిదను వాడుకున్నాడు లేదా? చెప్పొచ్చు కదా. 1000 మంది ఫిలిస్తీ సర్దార్లను చంపడానికి ఒక గాడిద ఎముకను వాడుకున్నాడు లేదా? ఓ మహా ప్రవక్తను పోషించడానికి దేవుడు ఒక కాకిని వాడుకున్నాడా లేదా? యేసునాథుడికే పన్ను కట్టు ఒక చిన్న చేపను వాడుకున్నాడా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఆ గాడిద, ఆ ఎముక, ఆ కాకి, ఈ చేప, ఇవన్నీ రేపొద్దున మహిమలు ఉంటాయా? ఉంటాయా? ఇవన్నీ ఉంటాయా చెప్పండి? మరి వాడబడ్డాయిగా.
పని జరిగిందిగా. మరి వాడబడతాం పెద్ద విశేషం కాదు, మీకు దండం పెడతాను. గాడిది వాడబడింది, కాకి వాడబడింది, చేప వాడబడింది. వాడబడినవన్నీ మహిమలో ఉండవు. ఇక వాడబడ్డ దేవుని కృపను బట్టి అన్న, దేవుని మొన్న మీటింగ్కి వెళ్ళాను అన్న, అల్లాడిపోయింది పూర్వం. అప్పుడేనండి మరి నువ్వు అన్నాను. అలా నువ్వేందో అన్నిటికీ నువ్వు అట్లా మాట్లాడుతున్నా. నిజానికి అల్లాడించబడు అర్పణగా యేసునాథుడు కదా కొయ్యబడ్డాడు. నువ్వు ఎవరిని అల్లాడిస్తాక బయలుదేరావు నాన్న అంటే ఎవరినైనా బాధ పెట్టాలని నా ప్రయత్నం కాదు బిడ్డలారా, దయతో అపార్థం చేసుకోకండి. నా బాధ బోధ ఒక్కటే, మంచి తండ్రులుగా. కొన్ని వేల మంది విశ్వాసులు పాస్టర్ గారి పేరు చెప్పగానే మా నాన్న మాకు మంచి తండ్రి అని ఆనంద బాష్పాలు కళ్ళల్లో కనపడాలి. ఆ సాక్ష్యం కొరకు నేను ఏడుస్తున్నాను దేవుని సన్నిధిలో. గొప్ప దైవజనులు ఉన్నారు, సుప్రసిద్ధ ప్రసంగికులు ఉన్నారు, తండ్రులు కరువైపోతున్నారయ్యా. తండ్రులు కావాలి. వాడబడుట మీద ఉన్న ఆసక్తి పరిపూర్ణలగుట మీద లేకుండా పోయిందనే బాధ నిజం కాదా? అందులో యథార్థత లేదా? మీరు చెప్పండి. ఈ యాకోబు అనే తండ్రిలో లోపములు ఉన్నాయి, కానీ తను అతిగా ప్రేమించిన ప్రియమైన భార్య రాహేలు రెండవ కాన్పులో, అమ్మ మీరు కలవరపడకండి, మీరు పండంటి కుమారునికి జన్మనిచ్చినారని చెబుతుంటే కూడా తను చనిపోతున్నట్టుగా అర్థం చేసుకుని అతడికి బెనోని అని పేరు పెట్టమని చచ్చిపోయింది కదా. బెనోని అనే మాటకు అర్థం దుఃఖపుత్రుడు. గుడారంలోంచి కివ్వమనే బాబు కేక వినబడగానే ఆనంద సంతోషాలతో పరుగున వస్తున్నాడు దూరాన వేచి ఉన్న యాకోబు తండ్రి. అక్కడి స్త్రీలు ఆ రక్తపు తడి ఆరని ఆ పసిగుడ్డును పట్టుకుని బయటికి తీసుకొస్తుంటే వారి ముఖాల్లో విషాదాన్ని చూడస్తున్నాడు యాకోబు. వాట్ హ్యాపెండ్? అమ్మా, అయ్యా, దేవుడు మీకు ఏ లోపం లేని పండంటి కుమారుణ్ణి మరలా ఇచ్చాడు, కానీ మీరు అతిగా ప్రేమించిన మీ భార్య చనిపోయిందయ్యా. దుఃఖంతో కృంగిపోతున్న యాకోబు చేతులు చాపి ఆ పసిగుడ్డుని చేతుల్లోకి తీసుకుంటుంటే అమ్మగారు చనిపోతూ ఇతనికి బెనోని అని పేరు పెట్టి చనిపోయారయ్యా అని చెప్పారు. బెనోని అనే మాటకు అర్థం దుఃఖపుత్రుడు. ఎవరైనట్లు పెట్టుకుంటారా? వీడు ఏడుపు కొట్టోడు అని బిడ్డలకు పేరు పెట్టుకుంటారా? నిరుపేదలు కూడా కొడుకులకు కోటీశ్వరం అని పెట్టుకుంటారే. పాపిష్టోడు కూడా కొడుక్కి సుగుణరావు అని పెట్టుకుంటాడే. ఎవరైనట్లు పెట్టుకుంటారా అండి దుఃఖపుత్రుడని? తాము ఎలా ఉన్న బిడ్డలు బాగుండాలని గొప్ప ఆశలతో ఉదాత్తమైన భావాలతో పెంచి పేర్లు పెట్టుకుంటారు కదా. ఆ తల్లి పుడుతూనే తల్లిని కోల్పోయిన వాడుగా దుఃఖపుత్రుడు కాకపోతే ఇంకెవడు? ఒక్క క్షణమైనా తల్లి పొత్తిలలో ఆడుకోవాలని ఒక్క చుక్కైనా తల్లి పాలను తాగని వాడికంటే బాధితుడు ఇంకెవడు? ఎంతమంది ఆలించినా పాలించినా తల్లి స్థానం ఎవడు ఇవ్వలేడు కదా. ఆ లోటు ఎవడు పుర్చగలడు? దుఃఖపుత్రుడు కాదా? ఏదైనా పుడితేనే తల్లిని మింగేసిన దుర్మార్గుడు నష్టజాతకు నెత్తి మీద చెనుంది, మరణం ఉందంటే అందరూ దూరం పారిపోతుంటే వయసులో స్కూల్లో ఎంత అవమానకరమైన జీవితం అది. ఇవన్నీ ఊహించిన తల్లి వాడు దుఃఖపుత్రుడయ్యా అని ఏడిచింది. తండ్రి అంటాడు, నిజమే, వాళ్ళమ్మ సరిగ్గానే పెట్టింది. వాడికి దుఃఖమే, వాడి వల్ల మాకు దుఃఖమే. ఎక్కడికి వెళ్తే వీడు పుడితేనే తల్లిని మింగిన నష్టజాతుకు నెత్తి మీద శని ఉంది, దరిద్రం ఉంది, ఏళ్ళంటి శని ఏలుబడి చేస్తుంది అని మాట్లాడుతుంది. ఎంత దుఃఖం ఇది! వాడు దుఃఖపుత్రుడే, కానీ ప్రభు ఇన్ని కుడి చేతి పుత్రుడిగా చేసుకోయా. అదేమైనా నామకరణోత్సవం అటండి? ఎదురుకుంట భార్య శవం ఉంది, 14 ఏళ్ళు కొలువు చేసి మరి పెళ్లి చేసుకున్న ప్రియమైన భార్య.
ఎదురుకుండా భార్య శవాన్ని పెట్టుకొని గుక్క పెట్టి ఏడుస్తున్నటువంటి పసివాడిని చేతుల్లో పట్టుకొని, వాస్ ఇట్ నేమింగ్ సెరమనీ? నామకరణోత్సవం కాదు, పేరు మార్పిడి కూటము కాదు, ఒక తండ్రి కన్నీటి ప్రార్థన. అయ్యా, వీడు దుఃఖపుత్రుడే, నిజంగా వేదన పుత్రుడే, కానీ నాయనా ఇలాంటి నీ కుడి చేతిలోకి తీసుకుంటాడు, మారతాడు. వీడిని కుడి చేతి పుత్రుడిగా చేసుకోయా. ఎమ్మెల్యే గారి దగ్గర బాగా రాసుకుని పూసుకొని తిరిగి చెవులో గుసగుసలు చెప్పే రేంజ్లో ఏమంటారంటే, ఎమ్మెల్యే గారు రైట్ హ్యాండెడ్. మా రాజు నువ్వు కనుక నీ కుడి చేతి పుత్రుడికి ఉండాలయ్యా. కీర్తన గ్రంథం అంటుంది తెలుసా, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవా. ఎవరికైనా నిత్యము సుఖం ఉంటుంది లైఫ్లో. సుఖ దుఃఖాలు కలిసిమెలిసి ఉంటాయి. అమావాస్య పౌర్ణములు వస్తూ పోతుంటాయి. మెట్టలు పల్లములు దారిలో వస్తూనే పోతూనే ఉంటాయి. నిత్యము సుఖం ఎవరికి ఉంటుంది? ఎవడు కొండపోయినా, ఈ పైన 11 మంది కొండకపోయినా ఈడికి మట్టుకు ఉండాలని మొదలెట్టాడు ప్రార్థన. వీడికి అసలు కష్టం రాకూడదు, వీడికి ఎప్పుడు సుఖమే ఉండాలి. ఎందుకంటే ఒక క్షణమైన అమ్మ ఒళ్ళు ఆడుకోలేదాడు, ఓ చుక్కైన తల్లిపాలు దాకలేదు, గుండెలు కచ్చుకొని మమ్మీ అని ఏడ్చిన సంతోషం వాడికి దక్కలేదు. ఆడు పుడుతూనే దుఃఖములో, శ్రమలో, కష్టములో, లోటులో, కొరతలో, వెలితిలో, శాపంలో పుట్టినట్టుగా ఉన్నాడు కనుక వీడిని నీ కుడి చేతులు తీసుకుంటే అసలు కష్టమన్నదే ఉండకూడదు, జీవితం అంతా సుఖాలే. ఆయన కుడి చేతిలో రాజదండం ఉన్నది అన్నాడు కదా. కింగ్ అయితే మా బ్యాచ్ లీడ్ అవ్వాలి, రాజదండం వీడే. ఈ 12 మందిలో ఉండిన కింగ్ చేస్తే ఈయన చేయి ఫస్ట్. యాకో ప్రార్థన స్పెషాలిటీ అంతే, ఎంత ఉంటుంది ప్రార్థన, ఇంత ఉంటుంది మ్యాటర్. ఆయన అసలు బేభత్సమేది. ఎబ్బోకి రేవులు తెల్లవారులు ఏడిచి ఎంతసేపు చేశాడు ప్రార్థన. నన్ను ముక్కే తెల్లవారులు నన్ను ఆశీర్వదించయ్యా. అందులో మ్యాటర్ ఏంటి తెలుసా? అబద్ధం ఆడిన మాట నిజమే, మోసం చేసిన మాట నిజమే, పాపం చేసిన మాట నిజమే, దొంగదారులు పోచులు సంతకాలు పెట్టి అన్నగా రాత్రి కొట్టేసి నిజమే, అన్ని పాపాలే తండ్రి. 20 ఏళ్ళుగా తరుగుతున్న మరణమును తప్పించి జీవంలో ప్రవేశపెట్టయ్యా. అతను వచ్చి పిల్లలతో తల్లి నన్ను చంపునేమని భయపడుతున్నానయ్యా. ఎట్టయినా గండం తప్పించయ్యా. అయ్యా, మరణమును దాటించయ్యా. జీవంలోకి ప్రవేశపెట్టి 7 కిలోమీటర్ ఉంటుంది కానీ ఒక్క మొక్క. ఇప్పుడు ఈ ప్రార్థన కూడా అట్లాంటిదే. నీ కుడి చేతులు పట్టుకోయా, నీ కుడి చేతి పట్టుకు చిన్నగా అంటుంది. ఓకే, బెనో నీ పేరు బాగలేదని బెంజమిన్ అని మార్చాడు. సో అది కాదు, నీ కుడి చేతులు ఉండాలయ్యా. 2 అర్థాలు, వాడికి ఎప్పుడు సుఖం ఉండాలి. 2, వాడు కింగ్ అవ్వాలి. ఇది ఆయన ప్రార్థన. కొంతకాలం తర్వాత ఈ ప్రార్థన చేసిన యాకోబు చచ్చిపోయాడు. ఇంకొంతకాలానికి ప్రార్థన చేసుకున్న బెంజమిన్ చచ్చిపోయాడు. వీరు 430 సంవత్సరాల పాటు దాసత్వంలో ఉండిపోయారు. ఆ తర్వాత 300 సంవత్సరాల పాటు న్యాయాధిపతిని ఏలుబడి చేశారు. సుమారు 730-770 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు మాకు రాజు కావాలి అన్నారు. సమూయేలు బాధపడ్డాడు. దేవుడు అన్న పర్లేదులే కానిచ్చే అన్నాడు. ఏందది కానిచ్చేది? నీ ప్లేస్ ఎవరిని పెట్టగలం ప్రభా, అది అసాధ్యం, నా వల్ల కాదు. నీ స్థానం ఎవరికి ఇస్తాం? అమ్మో కుదరదు అన్నాడు. కానీ పర్లేదులే, వాళ్ళు తృణీకరించి నిన్ను కాదు నన్నేగా, నేనే ఓర్చుకున్నాను, ఏమనుకో పెట్టేసే అన్నాడు. ఎవరిని పెట్టగలను ప్రభా? 12 గోత్రాల వారిలో నీకు సాటి ఎవరో ప్రభో అంటే 11 మందిని పక్కన పెట్టి చిన్నోని పెట్టి అన్నాడు. ఎవరిని అన్ని అట్ట పెడతామంటే ఏ రకంగా, ఏ విషయంలో వాడు జ్యేష్ఠుడా, పోనీ లేవి వంటి శ్రేష్ఠుడా, లోని యోధ వంటి బలాఢ్యుడా, ఎవడు అసలు ఆడికి ఏ పాయింట్ మీద దాన్ని పెడదామంటే పాయింట్ ఏం లేదు పెట్టి అన్నాడు. అట్ట పెడతాం, నేను న్యాయాధిపతిని తప్పు చేయకూడదు అన్నాడు సమూయేలు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఏమి లేదు నాన్న, వాళ్ళ తాత ఏడిచాడురా, వాళ్ళ తాత ఏడిచాడురా, ఇన్ని చేతిలో పట్టుకోమన్నాడు. నేను అప్పుడు ఆమెనన్నాను, ఇక నా మాట గురించైనా చెయ్యాలి కదరా అన్నాడు. అట్టయితే చేస్తాం తండ్రి. సౌలు తీసుకొచ్చి 2 గాడిదలు పోయి, గాడిదలు ఏమలే పక్కన పెట్టి, నీ దండం పెడతా, పాలేరు గడి పావులతో ఓన్ కూడా నీకు ఇచ్చాను, నాకు గాడిదలు చెప్పు, మా నాన్న యూజ్లెస్ పోయి అని తిడుతున్నాడు. ఇంటికి వస్తే నీకు తిండి తండ్రి కంటే, నాకు గాడిదలు ఎక్కడి నుంచి బస్ స్టాండ్ వెనకాల ఉన్నాయి, సినిమాల కాడ పక్కన నాకు చెప్పు చాలు, రేపు చెప్తానులే పడుకో అన్నాడు. భోజనం చేసి పొద్దున్న లేచాక, అయ్యా నాకు గాడిదలు ఇట్లా మోకరించాడు, నెత్తి మీద నూనె పోసాడు, యెహోవా నేను రాజుగా అభిషేకించాడు గాడిదలు. అయ్యా నాన్న ఇంకా అయ్యా మా నాన్న తిడతాడు, అయ్యా నాన్న దేవుని ఇశ్రాయేలు మీద అధిపతిగా అభిషేకించాడరా, నీవు రాజువి. నేనా? అయ్యా
నా దగ్గర ఏమి యోగ్యత ఉంది? లేదు. మీ తాతకి ఆయన మాట ఇచ్చాడంట. యాకోబు ఏడిస్తే సర్లే నాన్న అన్నాడంట. ఆ మాటను బట్టి నీ కొట్టు చేసే ఛాన్స్ అన్నాడు. కానీ మీకు సూత్రం చెప్పాలనిపించలేదు చూడు, అది సూపరం. శబబాగులే ఎందుకు బలవంతంగా చూసారు ఎంత అద్భుతం. అసలు బెన్యామీనులో ఏమన్నా అర్హత, యోగ్యత, విశేషం, ప్రత్యేకత ఉందంటారా? మాట్లాడరే? ఎవరి ఏడుపును బట్టి? మీకు ఇంకా చెప్తాను. ఈ బెన్యామీనికి యోసేపు దగ్గరికి వెళ్ళినప్పుడు అందరికీ భోజనాలు పెట్టాడుగా, వరుసగా 1 నుంచి 12 వరుసగా కూర్చొని పెట్టాడుగా. భోజనం పెట్టాడా? సభల్లో ఉండదులే, భోజనం పెడతారుగా మనకి ఇంటికాడ. భోజనాలు పట్టి నన్ను చూస్తున్నారు. అయ్యేమి లేవు సార్. నేను అనేది ఏంటంటే ఒక్క మాట గమనించండి. యోసేపు పెద్దోడు మొదలుకొని వరుస కూర్చోబెట్టుకున్నాడంట. అందరికి అంతంత పెట్టాడంట. ఈ బొడ్డోడికి అందరికన్నా చిన్నోడికి 5 రెట్లు ఎక్కువ అన్నం పెట్టాడంట. తింటాడా? అందరికన్నా చిన్నోడు అందరికన్నా 5 రెట్లు తింటాడా? అసలు తింటా పాయింట్ కాదు, ఆడికి ఎక్కువ పెట్టాలనిపించింది అంతే. నేనేమంటానంటే ఒక్క చుక్క కూడా తల్లి పాలు తాగే అదృష్టానికి నోచుకొని వాడికి పెద్ద వాళ్ళకంటే చిన్నప్పటి నుంచి అన్నీ బాగా జరిగిన అన్నదమ్ముల కంటే 5 రెట్లు మెరుగైన ఆహారం వచ్చింది. 5 times బెటర్ ఫుడ్. అదే పెద్ద తనలందరికీ చేత బట్టలు పెట్టాడు. అల్లెలుయ్యా, ఇన్ని గింజలు పోతే చాలుకుంటే బట్టలు కూడా పెట్టాడు. అల్లెలుయ్యా అని సెల్ఫీలు తీసుకొని మంచి మురిసిపోతున్న టైంలో ఈ పిల్లగాడికి బట్టలు పెట్టి 300 తులములు వెండి ఇచ్చాడండి గిఫ్ట్. చూడాడు జ్వరపడ్డాడు చూడు. మీరు గమనించారా? 300 తులములు. ఏందది? యోసేపు నమ్మేసిన 20 తులాలు వెండికండి. 20 తులాల వెండికి అమ్మివేయబడిన వాడు 300 తులముల వెండిని గిఫ్ట్ ఇస్తున్నాడు. 300 తులములు వెండి అంటే ఎంత? ఏసైన 30 తులాలు వెండికి అమ్మేసుకున్నాడు సార్. మీరు లెక్కేసుకోండి 300 తులములు ఎంత వాల్యూ. ఏసైని 30 తులాలు వెండికి అమ్మేశాడు ఒకడు. 30 వెండి రోకలకు అమ్మేశాడు ఒకడు. 300 తులములు వెండికి ఎంత వాల్యూ? వీడికి ఎంత వాల్యూ ఉంది భూమి మీద? యోసేపు రేటు 20 అయితే యేసు ప్రభు 30 వెండి రోకలు అయితే ఈడి వాల్యూ 300 తులాలు ఉంటుందా వెండి? అతని ఆర్థిక స్థితి, అతని నెట్వర్త్, మీ భాషలో చెప్పాలంటే అతని నెట్వర్త్ ఎంతంటే 300 రెట్లు ఎక్కువ అన్నదమ్ముల కన్నా. ఆహారం ఎంతంటే 5 రెట్లు ఎక్కువ. ఆర్థికం ఎంతంటే 300 రెట్లు ఎక్కువ. ఎవరికి? ఒక్క చుక్క తల్లిపాలు లేనాడికి, దుఃఖపుత్రుడికి. బెంజమిన్, నీకు ఎలా వచ్చింది ఈ ఆశీర్వాదం అంటే ఇంకవలా 127 సంవత్సరాల మంటలో చెదిరి ఉన్న యూదులందరి మెడ మీద వేలాడుతున్న మరణ శాస్త్రం అనే చట్టమును మార్చి యూదులకు స్వరాజ్యమును సంపాదించి పెట్టిన సంతోషమును తెచ్చి తమకిష్టం వచ్చినట్లు రాజ్యాంగము రాసుకునేంత కృప పొంది యూదుల బ్రతుకులను పండుగగా మార్చిన ఒక మహాశక్తివంతుడు ఉన్నాడే మొర్దెకై. అతడు బెన్యామీను గోత్రీకుడు. అపోస్తలులందరికంటే చివరగా వచ్చిన అపోస్తలుడనబడుటకు అర్హత లేనివాడైనా దేవుని మర్మములన్నీ గదిలో పెడితే దాన్ని తాళం చేయి పొందినవాడు ఒకడు. సంగమునకు పునాదులు వేసినవాడు ఒకడు. పరదేశికి వెళ్ళి నేరుగా మనుషుడు ఎవడు వచ్చింపకూడని మాటలను దేవుడే చెప్పగా విని నేర్చుకుని వచ్చినవాడు ఒకడు. ఈ సంఘ పునాదులు వేసిన అతి శ్రేష్టమైన దైవజనుడు పౌలు ఒక బెన్యామీను గోత్రీకుడు. ఎక్కడ ఆదికాండం 35లో బెంజమిను, ఎక్కడ ఫిలిప్పీ 3 బెన్యామీను గోత్రంలో పౌలు గారు. 100 కాదు 1000 సంవత్సరాలు ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు ప్రపంచంలో. 1000 సంవత్సరాలు ఒక ఫ్యామిలీ ఆకాశం. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన కుటుంబాలు, వంశములు ఉన్నాయి. కానీ 1000 సంవత్సరాల పాటు ఒక కుటుంబం టాపులో ఉంటుంది ప్రపంచంలో. ఏందిరా ఈ భాగ్యానికి కారణం అంటే వాడి ప్రార్థన, వాడి యోగ్యత, వాడి భక్తి, వాడి పోరాటం కాదు.
వాడిని పట్టుకొని చేతులెత్తి ఏడ్చిన ఒక తండ్రి ప్రార్థన. నిస్వార్థమైన యథార్థమైన ప్రేమ కలిగిన, అయ్యా నా బిడ్డను ఆదుకో అయ్యా, నీ కుడి చేతిలోకి తీసుకో అయ్యా, నీ బిడ్డగా చేసుకో అయ్యా అంటూ ఆ రక్తపు తడి ఆరని పసికందును దేవుని వైపు ఎత్తి మొర్ర పెట్టిన ఒక తండ్రి యథార్థమైన నిస్వార్థమైన ప్రేమ కన్నీటి ప్రార్థన ఉంది చూసావు. కొన్ని తరాలకు 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 ఆశీర్వాదకరంగా కుమారుని మార్చింది. ఆమేన్. మీరు గమనించారా పెద్దలారా? నేనేమంటున్నానంటే, ప్రార్థించే ఒక తండ్రి ఉండాలి. కానీ అనండి బెనోనిగా పుట్టొచ్చు కానీ బెనోనిగా బతకాల్సిన కర్మ లేదా? బెనోనిగా పుట్టొచ్చు కానీ బెనోనిగా చావలసిన పని లేదా? ఏమండి, ఎంతటి బెనోనిగా దుఃఖపుత్రుడిగా వేదన కరగా నువ్వు పుట్టినా నువ్వు ఒక విజయవంతమైన ఆశీర్వదింపని వ్యక్తిగా మారవచ్చు. నీ కొరకు చేతులెత్తే ఒక తండ్రి ఉంటే, నీ కొరకు కన్నీరు గచ్చి ఒక తండ్రి ఉంటే, ఎంతటి బెన్నోని అయినా బెన్యామినిగా మార్చబడవచ్చు. వేల తరములకు ఆశీర్వాదకరమైన ఒక వ్యక్తిగా లేపబడవచ్చు. ఆడు పుడుతూనే తల్లిని మింగేశాడు. నెత్త జాతుకు నెత్తి మీద శనుంది, సోముందాడు, వద్దరా బాబు ఆడుతూ ఆడుకోబాకండి. తల్లిదండ్రులు తమ బిడ్డల్ని పక్కకు లాగుతుంటే, బిడ్డలారా చెబుతున్నా వినండి మాట, నీ బాల్యం అనామకమైందైనా, శాపగ్రస్తమైన నీ జీవితం అర్రకొరగా బతికిందైనా, నీవు చెయ్యని తప్పులకు నీ జీవితం శిక్ష అనుభవించాల్సి వచ్చినా, అలాంటి దుస్థితిలో వాడు పుట్టడానికి వాడు ఏమన్నా పాపం చేశాడా? వాడు అనుభవించిన శాపకరమైన జీవితం, అందరూ తల్లి ఒడులు ఎదుగుతుంటే వాడికి ఆ భాగ్యం లేదు. వాడేమన్నా తప్పు చేశాడా? అభము శుభము ఎలుగని బాల్యం కాదా బలైపోయింది? ఈ రోజున కూడా నేను నమ్ముతున్నాను, వాస్తవంగా చెబుతున్నాను, బాధపడుతున్న శ్రమపడుతున్న ఎందరో బిడ్డలు ఆ తప్పుకి ఆ శాపానికి వాళ్ళు కాదు కారణం. వాళ్ళు చేసిన తప్పును బట్టి ఆ శాపంలో లేరు. చేసుకున్న పాపిష్టి పనులకు అనుభవిస్తున్న వారు ఉన్నారు, కాదంటలేదు. కానీ తాము ఏ తప్పు చేయకపోయినా వేరొకరి పొరపాట్లకి తప్పులకి బలై జీవితం అంతా పేదరికంలోనో శాపంలోనో వ్యాధులతోనో బ్రతికిడుస్తున్న వారు లేరా? మరి ఏంటి పరిష్కారం? మోకరించి చేతులెత్తి కన్నీరు కార్చి తమ బిడ్డలను దేవునిపై ఎత్తిపట్టి ప్రార్థన చేసే తండ్రులుంటే అలా ఉండదు స్థితి, మార్పు వస్తుంది. ఈ మాట ప్రభు నాతో మాట్లాడినప్పుడు నేను సంతోషించి, కానీ వెంటనే దుఃఖపడినాను. అయ్యా, మరి అందరి తండ్రులు అంతటి కన్నీటి ప్రార్థనా పరులు కాదు కదా. అందరి తండ్రులు కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థనాత్మ కలిగిన వారు కదా. అసలు నమ్మనోళ్ళే ఉన్నారు, చర్చికి రానోళ్ళే ఉన్నారు. వచ్చినా మాడోళ్ళు బాగా ప్రార్థన చేస్తారని ఈడు తిరిగేవాడే ఉన్నాడు. బైబిల్ గ్రంథములో ప్రార్థనా పరుల చిట్టా మీరు ఓపెన్ చేస్తే 120 మంది తల్లుల పేర్లు ఉంటాయి, 80 మంది తండ్రులే కనపడతారు బైబిల్లో. కానీ ఇప్పుడు చూస్తే 20 మంది కూడా తగ్గిపోయారు. సిగ్గుపడి చెప్తున్నాను. ఎవరు చూడు, మా అమ్మగారు బాగా ప్రార్థన చేస్తారు, మా ఆడవాళ్ళు బాగా. నువ్వేం చేస్తున్నావురా? నా మీద పడి ఆడవటం కాదు, దానికి మళ్ళీ అనవసరం కోపం తప్ప ఎందుకు నీకు? అసలు మేమంటే మరి కొంచెం అటు అటుగా ఉంటాం, కానీ మా ఆడవాళ్ళు బాగా ప్రార్థన. ఇంకెంతకాలం అటు ఇటు చేస్తావు? అసలు మా ఊళ్ళు పొద్దుగుని ఎప్పుడు ఏడుతుంటుందండి ప్రార్థన. నీ తెలిసి ఆ ఏడుపంతా నీ గురించారా? వీడి మారి చేస్తలేదు, ఊరంతా మారుతుందని కాదు. అసలు మా ఆడవాళ్ళు బాగా ప్రార్థన చేస్తారంటే ఆ బాగా ప్రార్థనకి బాబు తమరే ఎంతమంది అయినా మారుతాడు. ఇట్టగా తెచ్చాడు ఆయన. నువ్వు ఇంకా మారాలని చెప్తే నువ్వు గోమ మీద కొడితే ఆ ఏడుపు కన్నా మార్చుబాబు నేసుబాబు దగ్గర ఏడుతూ మంచిది కాదు. నా పాయింట్ ఏంటంటే, అందరు తండ్రులు కన్నీటి ప్రార్థన ఆత్మ గలవారు కాదు కదా. అందరి తండ్రులు బాధ్యత గలవారు కాదు కదా. మోకాళ్ళ మీద ప్రార్థనలతో చేతులు తమ బిడ్డలను పసివారి ప్రాణములు ఎత్తిపట్టి మొర్రపెట్టే ప్రార్థనాత్మ కలిగిన వారు కాదు కదా. మరి ప్రార్థించు తండ్రులు లేని బిడ్డలందరికీ శాపంలో రావాల్సిందేనా అని నేను ప్రార్థన చేస్తే, ప్రభు నాతో మాట్లాడిన ఒక మాట నా బాధ్యతను పెంచింది. ఏంటి తెలుసా? అందుకే కదా ఆత్మీయ తండ్రులను ఏర్పాటు చేశానన్నాడు ఆయన గట్టిగా. అందుకే కదా ఆత్మీయ తండ్రులను ఏర్పాటు చేశాను. తమ బిడ్డల జీవితాల కోసం, తమ ప్రియుల జీవితాల కోసం
బాధ్యతగా, ప్రేమగా, నిస్వార్థంగా చేతులెత్తి రేగి మొదటి జామున లేచే కన్నీరు కార్చే ఆత్మీయ తండ్రుల అవసరత క్రైస్తవ్యానికి ఉన్నదని మనవి చేస్తున్నాను. వేదిక మీద బాగా వాడబడేవాడు కాదు, ఆయా పోస్టర్ల మీద మాత్రమే కనబడేవాడు కాదు, అతడు వచ్చుచూ పోవచ్చు ఉండేవాడై ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడై ఉండాలి. బిడ్డల కొరకు నమ్మకంగా కన్నీరు గార్చేవాడై ఉండాలి. ఈ రాత్రి మీకు మనవి చేస్తున్నాను, క్రైస్తవ్యానికి ఉన్న లోటు ఇంకొకటి నిధులు విధులు ఇవి కాదు సార్. కన్నీరు గార్చే తండ్రులు కరువైపోయారు. తమ బిడ్డల ప్రాణము నెత్తిపట్టే తండ్రులు కరువైపోయారు. ప్రార్థించు తండ్రులు, ప్రార్థనాత్మ తండ్రులు భౌతికంగా, శారీరకంగా అందరికీ ఉండరు కనుక తన చేతికి అప్పగించబడ్డ ప్రతి విశ్వాసని తన కడుపున పుట్టిన బిడ్డగా భావించి తన గుండెల్లో వారిని పెట్టుకొని వారి కోసం చేతులెత్తి మొర్ర పెట్టి కన్నీరు గార్చే ఒక తండ్రి ఉంటే బిడ్డల జీవితాలు పేదరికంలో, రోగములో, శాపములో ఉండవలసినది కాదు. అందుకని ప్రారంభం నుంచి మొత్తుకుంటున్నాను నేను, మంచి తండ్రులు కావాలి. మంచి ప్రసంగం చేయకపోయినా ఏం కాదు, తన అనుభవంలోంచి కన్నీటి ఆత్మలోంచి ఒక్క మాట చెప్పిన సంఘం బతుకుద్ది, ఏం కాదు. నా దగ్గర ఎంతోమంది సేవకులు యవ్వన కాలంలో తర్ఫీదు పొంది సేవకు వెళుతుంటారు. నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా పంపించాలంటే వాడు బాగా ప్రసంగం చేయగలుగుతున్నాడా లేదా అన్నది కాదు నాకు కావాల్సింది. వాడు ఒంటరిగా దేవుని సందులో కన్నీరు కార్చి ప్రార్థన చేయగలుగుతున్నాడా. వాడి కన్నీటి ఆత్మ వస్తే ప్రభువా నీ కృప నీ ఏడవటం చూస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు, పో సేవకు పో. వాడు కన్నీటి ఆత్మ కలిగి ప్రార్థించేవాడుగా ఉండాలని నేను ఎదురు చూస్తాను. వీడేమన్నా ఇంకా పంపుతలేదని నా కోసం ఏడుతుంటాడు వాడు. నాకు మూడు ఏడవ బాకరా వెళ్ళిపోయి నీ దండం పెడతాను. ఎవడైనా నా కొంపలో ఉంటే, ఎవడైనా నా దగ్గర నాకే ₹10 లాభం, మా ఖర్చు తప్ప. తెంగరోడికి తెలివితేటలేక కానీ నాకేంటి ఉపయోగం? ఒకటితో నన్ను పిలిచిన పనికి నన్ను లెక్క అడుగుతాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను పని చేయాలి, లేకపోతే ఈ చేత కొడతాడు రేపోతాను, నా భయం నాకు ఏడుతుంది. విశ్వాసులందరూ ముందు నుంచో పెట్టి సావు చేత కొట్టడం రేపొద్దున్న తేడా వస్తే కోటాను కోట్ల పరిశుద్ధుల ముందు లెక్క చెప్పొద్దు, ఏం తమాషానా? ప్రభు ఎక్కడ రూపాయి ఇచ్చినా కడుపు కొట్టుకొని మిమ్మల్ని అందరినీ మేపడేమన్నా పిచ్చా చేదస్తావా? నాకేమన్నా అసలు ఎవడికి తెలుసు? పూటకి 20 మంది 25 మంది తింటారు ఇంట్లో కూర్చొని, వాళ్ళు ఎవరో ఏమో ఆయా పంతులు, అయ్యా కొంతకాలం ఉంటాను సేవ ఉండు, ఓరి వచ్చినంతసేపు పడుతుంది, నేను వెళ్ళిపోతా. ఏం చేస్తా? నాకు మైకి చూపిస్తా. ప్రభునందు ప్రియులారా, మనము చూసినట్లయితే నువ్వేడు చూసావురా, నా ప్యానం తగ్గకపోతే నేను చెప్పే సువార్త ఒక్కటే, మంచి తండ్రులు కావాలి. ఆమేన్. ఆ రాత్రి ప్రభు నాతో మాట్లాడిన మాట నా సేవ కోణాన్ని మార్చింది. రేయ్, మంచి ప్రసంగికుడు కాదురా నీలో నాకు కావాల్సింది, మంచి తండ్రి కావాలి. ఎవరు దుఃఖములో, ఎవరి శాపములో, ఎవరి కన్నీటిలో, ఎవరు బెనువనిగా ఉన్నారో వారిని ఎత్తి పట్టుకుని కన్నీరు కార్చే తండ్రిగానే ఉండాలి. ఎవరికి జబ్బు వచ్చినా, ఎవరికి రోగం వచ్చినా, ఎవరికి దేవులు వచ్చినా అభిషేకం టచ్ కాదు. అసలు నీలోంచి ప్రభావం విడుదలైతే టచ్ అని ఎందాక టచ్ అవ్వకుండా ఎందుకు ఉంటుందిరా? నా మీద బడి ఎడుతాడు ఒక్కొక్కడు. అసలు నీలో విషయం ఉంటే అది ప్రజల కొరకు ఇచ్చిందా కాదా? మాట్లాడరేంది? దేవుడు తన సేవకులను అభిషేకించేది ప్రజల కొరకే కదా. అదేంది అన్నట్టుంటారు. మరి నీలో అభిషేకం ఉంటే అది ప్రజల కొరకే కాదు, నీలో ఎందుకు ఊరుకుంటుంది అది? నువ్వు తాళం వేసి చేనేసి దాచిపెట్టి ఇప్పుడు రిలీజ్ అంటే తప్ప వెళ్దా బయటికి? ఇంత మాకి ఎట్టుంది ఎవరు నాకు తెలీదు. ఎందరో పరిశుద్ధుల జీవితాలు, సాక్ష్యాలు చదివి అప్రయత్నంగా మోకాలను బడి ఏడుస్తుంటాం మేము. అయ్యా, ప్రభావం మాలో నుంచి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా.
పేతురు ప్రసంగం చేసి వేరొక చోట వాక్య పరిచర్యకు పరిగెడుతుంటే వ్యక్తిగత ప్రార్థనలు చేయించుకునే అంత ఆశ ఉన్నా అయ్యగారికి అంత ఖాళీ లేకపోతే రోడ్ల పక్కన పేషెంట్లు పడుకోబెడితే, మంచాలతో ఎత్తుకొచ్చి పడుకోబెడితే ఆయన స్పీడ్కి వెళ్ళి పట్టించుకోకుండా గమనించుకోకుండా వేరే చోట వాక్య పరిచర్యకు వెళ్ళిపోతుంటే అతడు వెళ్ళిపోతూ ఉండగా అతను నీడబడ్డ పేషెంట్ అందరూ కూడా టచ్ అనకుండా లేచారా. మీరేమనుకోపోతే మాట చెప్తాను, చెప్పనా? టచ్ అంటే పడుతున్నారు, అనకపోతే లెగుతున్నారు, ఏది బెటర్? ఈ పిచ్చి పోవాలని నా బాధ. దైవజనులకు వ్యతిరేకం కాదు కదా. నేను నెలకి 4,500 మంది దైవ సేవకులు నాతో కలిసి ప్రార్థనలు చేస్తున్నారు. నేను సేవకులకు వ్యతిరేకం కాదుగా. రోజు వాళ్ళతో కలిసి వాళ్ళ కోసం ప్రార్థనలు చేస్తున్న సేవకుని. ప్రభావం నీలో ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నది మందిరంలో ఉంటే గడప కింద బయలుదేరి తాకుద్దురా సముద్రాన్ని కూడా. నీ లోపల ఒక నది ఉండాలి కదా, అది వెళ్ళాలి కదా. పెద్ద వాటర్ బాటిల్ వేసుకుని బయలుదేరిపోతే ఆడ ఎంతమందిని తడుపుతావు నువ్వు? ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆడకి వెళ్ళిన వాటర్ బాటిల్ పట్టుకొని అందరు కలబై అది అందరిని సాగు కొట్టి బెదర కొట్టి ఈ బాటిల్ పట్టుకొని బాటిల్ పోతుంటాడు. జనం మీద ప్రార్థన చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఆరాధనలో. వాళ్ళు కళ్ళు మూసుకుని ఏడ్చే వాళ్ళు నీళ్ళు పడకనే టవరా అది వీడియో చేస్తాడు, చూసావా? అభిషేకం ఆ లేనిపాడు ఏడుతుంటే తుల్లిపాడు గబుక్కు నీళ్ళు పోతే తుల్లిపాడరా, దాని పేరు అభిషేకమా? నీకు యాలరీ పనులు నది ఉంటే వెళ్ళిద్దిరా. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారును. బాగా ఒక 2 గంటలు ప్రార్థన చేసుకో, చేయి మీద కూర్చొని టచ్ టచ్ నది 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 కూర్చా. తెంగర పనులు చేయబాకనని చెప్తున్నాను, తప్పే ఉంది? నా మీద ఎడుతాడు ఒక్కొక్కడు. నీకు ఎత్తిపోతల పథకం ఈ పంపు చెట్టు అక్కర్లేదురా, సింపుల్. నీ బిడ్డల కొరకు చేతులైతే చాలా, అది వాళ్ళకి ఆశీర్వాదం అండి. వాళ్ళ బ్రతుకులు మారిపోతాయండి. బెన్యామీనులు బెన్యామీన్లు అయిపోతారండి. ఇప్పుడు అక్కడ దాకెందుకు? ఇష్మాయేలు అనండి. మొత్తం గల్ఫ్ కంట్రీస్ అందులో వారేగా, సుమారు 12 దేశాలుగా. హోరి నాయన, కదిపితే బంగారం వేసి రక్తం వేసి చేయం. ఇక నన్ను చెప్తే మరి టూ మచ్ అంటారు కానీ లెట్రిన్ కమోడ్లు కూడా బంగారమే సార్. ట్యాపులు తిప్పే బంగారం సార్. విమానం లోపల బంగారం, బయట వెండి సార్. మొత్తం వెండే ఉన్న కార్లు ఎన్నో, బైకులు ఉన్న అంతులేవు సార్. ప్లేట్లు గ్లాసులు కాదో లెట్రిన్ కమోడ్ కూడా బంగారం అంటే. ఇష్మాయేలు సంతానానికి ఇంత ఆశీర్వాదం ఏంటయా అని అడిగితే, ఇష్మాయేలు ప్రార్థన పరుడు కనుక, ఇష్మాయేలు మోకరించాడు కనుక, ఇష్మాయేలు 40 days ఫాస్టింగ్ చేయాలి, ఇవన్నీ రికార్డ్ చేయబల్లా. అయ్యా, నా కుమారుడికి ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించని అబ్రాహాము ఏడిచాడంట. దేవుడు అన్నాడు, సర్లే బాధపడకు, నీ మాటను బట్టి ఇష్మాయేల్ని కూడా ఆశీర్వదిస్తా, అందరూ కింగిలే పో అన్నాడంట. ఇప్పటికీ ఎవడు ఎక్కడ బట్టి చూసిన బంగారమే. బంగారాన్ని సర్వశ్రేష్ఠ బంగారం అని చెప్పాలంటే బైబిల్లో ఓఫీరు బంగారం అన్న పదం వాడతారు. ఇక్కడైతే ఇప్పుడు ఏం లేదు. గల్ఫ్ కైట ఏంట బంగారం తలతల్లాడిపోతుంది. కైట నీ కొయిట పాడుగా ఏంది ఇది? కుక్క గొలుసు అంత గొలుసు వేసుకుంటే ఒక్కొక్క పాస్టర్ గారు. నేను చెప్పాను ఒకడికి, సన్న గొలుసు అయితే తెప్పుకుపోతే గొలుసే పోద్దు, ఈ గొలుసు అయితే నువ్వు కూడా పోతావు. ఏందో నా నువ్వు అన్నాడు. మరి ఏళ్ళరు ఇవన్నీ. దానికి అయ్యగారు డైలాగ్ ఏంటి తెలుసా? జపన్యా కేసం ఎత్తు బంగారం లేదు కనుక ఆడికి అసూయ మా మీద పడి, నాకు నా ఏసయ్యే బంగారంలా, అందుకని ఏం కావాలి నాకు? పరిశుద్ధుల దగ్గర నేర్చుకున్న ఉపదేశమే బంగారం అండి. పరిచర్య చేసి పొందుకున్న కృపే బంగారం అండి. మాకు ఎలా బంగారం?
బంగారు వీధులలో బో ఎట్ట పాడతాడని చూస్తున్నారా, చెప్పచ్చుగా. బంగారు వీధులలో భలే వాళ్ళని పోగేసావా. సత్యసాక్షి మినిస్ట్రీసా? వచ్చిన వాళ్ళందరూ మౌన సాక్షులే. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. బంగారు వీధుల్లో తిరిగి మూమెంట్ ఎవరు లేనట్టుందిగా. అదే ఆ వచ్చిన పలుకు తాకి నోటితో ఒప్పుకుంటా కూడా పేనం ఒప్పుతలేదుగా. నో, బంగారం కాళ్ళ కింద ఇచ్చేది, బంగారం మెల్ల ఉండాలి, ఇది ఫీల్ అనమాట. మరి అందుకే పలికి చేస్తలేదుగా. బంగారం తొక్కుతానంట వెంటనే తప్పు. కలకత్తుకో. మా విశ్వాసం నిష్కలంక పరిశుద్ధులలో పేద నేను, బంగారు వీధులలో. మా విశ్వాసం అది, మా నిరీక్షణ అది. ముండ్ల మా కూటంబైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి హల్లెలూయా అందరూ చెప్పరే. మైకిస్తే చెలరకపోతారు కదా, కానీ గుంపులో పాడమంటే మాత్రం ఊరిని మెయింటెనెన్స్ పాడుగాను. మైకు దొరికితే నవలీయటం కాదు, మైకు అందరితో కలిసి ఎక్కిపించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు చెప్పారా? నేను అనేది ఏంటంటే, అందరికీ ప్రార్థించే, కన్నీరు గార్చే, ప్రార్థనాత్మ కలిగిన ఆత్మీయ స్థాయి కలిగిన తండ్రులు ఉండరు కనుకనే అందరి కొరకు బాధ్యత భారము కలిగి చేతులెత్తి కన్నీరు గార్చే ఆత్మీయ తండ్రులను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆత్మీయ తండ్రులుగా ఉండాలి కాపర్లు తప్ప ఒక మంచి ప్రసంగికుడిగా మాత్రమే చాలదు. అన్న ఈ వారం ఆరాధన అదిరిపోయిందన్న, దేవుడు గొప్పగా వాడుకున్నాడు. అసలు జనం అసలు ఎగిరెగిరి పడిపోయారన్న. వాక్య పరిచయలో కూడా అసలు లోతైన ప్రకటన అన్న. అసలు ప్రార్థన లీడింగ్ కూడా బాగా కుదిరిందన్న. అన్నీ కుదిరినాయి కానీ నువ్వే కుదరలా. ఎందుకని నువ్వు వచ్చిన వాళ్ళని ఇద్దరు నేర్పించావు, వచ్చిన వాళ్ళని 10 మందిని గాయపరిచావు, వచ్చిన వాళ్ళు ఈ చర్చికి రాకూడదు పోదామని ఒకటి అలిగిపోయే మధ్యలో. ఎందుకంటే నువ్వు బాగా వాడబడ్డావు కదూ. ఆడేదో చిన్న తప్పు చేశాడు, ఇక ప్రసంగం వల్ల ఆడే టార్గెట్. హల్లెలూయా. ఓ ప్రియ సహోదరుడా, ఆడాడు ఏలు చూపి తలిసిపోయాడు. ఆడు ఏందిరా చర్చకు వచ్చి సందాయి ఎన్నిసార్లు తిట్టించుకోండి, నేను పోతానని ఆడిపోయా. రెడీగా గంప పట్టుకొని గేల వేసిన ఒకడు ఉన్నాడు, ఆడి చెరులో 7 గంపోడు ఒకడు ఉన్నాడు పక్కన. ఆడు ఎత్తికిపోయి ఎత్తుకెళ్తామే. ఆడు ట్రెజరీ పోస్ట్ ఇచ్చే ఈ కాడు సెటిల్మెంట్ కథం. వీడికి కావాల్సింది అదే, ఆడిచ్చేది అదే. వీడికి అభిషేకం అక్కర్లేదు, ఆడి దగ్గర కృప లేదు. ఈ 2 సరిపోయినాయి. బ్యాచ్ గంతకు తగ్గ బొంత. అమ్మలారా ఏలారా, మనకెవరు కావాలి తెలుసా? మంచి తండ్రులు కావాలి. క్రైస్తవ్యములో ఈ కొరత తగ్గాలి, పోవాలని కోరుకుంటూ ఈ పరిచర్య చేస్తున్నాను ఈ రాత్రి. నేను మా సేవకులు అందరం, మేమందరం, నేను కూడా, మేమందరం మంచి తండ్రులు అవ్వాలి. ఏ బిడ్డకైనా తండ్రిని చూస్తే వీడితో నాకు డేంజర్ ఉంది అనిపిస్తుందా? మా బిడ్డలు అంత ధైర్యంగా ఉండాలి. ఏ బిడ్డకైనా తండ్రిని చూడగానే కష్టం చెప్పుకోవాలనిపిస్తుందా? మేమట్లు కనపడాలి. ఏ బిడ్డకైనా తండ్రి దగ్గరికి వెళ్తే మా నాన్న ఉన్నాడుగా చెబుతా అనే ధీమా ఉంటుందిగా. మా బిడ్డలట్లా బతకాలి. సేవకులారా నాతో ఏకీపిస్తే ఆమేనండి. దేవుడు ఇప్పటికీ మనల్ని వాడుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం మంచి తండ్రులం అయిపోవాలి. నేను యాకోబుని చూపించా, అబ్రాహాముని చూపించా. ఏంటదే నువ్వు మధ్యలో చెలరైపోతున్నాం ఎందుకు? ఓరి ఉద్యమం మండిపోను కుదురుకుని పోయి 5 నిమిషాలు. ఓరే నాయునో, అదే కదా మరి. ఏ ఆత్మ అంటావు పర్లేదా? ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఏకీపించండి. నోరు తెరవండి. చెప్పనప్పుడు సైలెంట్గా ఉండి ఏకీపించమంటే, నోరు తెరవమంటే, స్తోత్రం చెప్పమంటే, పాట పాడు. ఎప్పుడు మాటల్లో మధ్యలో జ్వరపడితే ఎట్లుంటుంది? తేడా కొడతలా కొంచెం.
సమయోచితంగా పలకాల. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో పెట్టబడిన బంగారు పండు వంటిది అంటారుగా. బంగారు లాంటి మాట చెప్పావు, పోనీ టైం ప్రకారం కరెక్ట్గా పలికితే అట్లా ఉంటుంది. అది లేకపోతే ముసిరి పండు అంత చేదు. అందరికి వందనాలు. చూసావా, చెప్పలేదు. నేనేమన్నాను సార్, మిమ్మల్ని అందరికి వందనాలు అన్నానండి. అది కూడా తప్పేనా? మళ్ళీ ఏమనంటే మాచార్లు అంటారు, పర్లాడు అంటారు. అందరికి వందనాలండి, ఎంతేగా మేము అడిగింది ఏముంది. కొన్ని వేల ప్రసంగాలు యూట్యూబ్లో చూడండి, ఎక్కడ అకౌంట్ నెంబర్ ఉండదు. మేము అడుక్కునేది అది కాదు నాయన, క్యూఆర్ కోడ్ల బ్యాచ్ కాదు. మేము అడిగిందల్లా వందనమే. వందనమో చాలేక వందనాలు. ప్యానం తుప్తైపోయింది యేసు రక్తం చేయ. హల్లెలూయా. మన సికింద్రాబాద్లో మన జాన్గఢ్ తోలుతున్నాడు కారు. అసలు మంచి ట్రాఫిక్. మేము ఒక బండి అందుకోవాలి, కుట్రా తొక్క పద టైం అయిపోతుంది అంటున్నాడు. వాడు అసలే రాక్షస తోలకం, పక్కన టైం అయిపోతుంది, తొక్కురా అని అడిగ్గా తొక్కుతున్నాడు. ఇంత కంగారులు వెళ్తుంటే ఒక స్కూటర్ రోడ్ అండి మమ్మల్ని చేజ్ చేస్తున్నాడు. అమ్మ, వీడెక్కడ ఉగ్రవాదిరా. ఎంట పడుతున్నాడు. ఒక సిగ్నల్ దగ్గర దొరికాం, సర్రమని వచ్చి పక్కన పెట్టండి అదందించి అంటున్నాడు. వీడికి బీపీ వచ్చేస్తుంది, ఏంటో జరుగుతుంది ప్రమాదం, రోజులు మంచిగా లేవని చూస్తుంటే అన్నా తీ పర్లేదు తీ అన్న. తీస్తాడు. వందనాలు అయ్యారు. రోజు మీ వాక్యాలు చూస్తాను, వందనాలు చెప్తాను, ఎంతైనా దొరుకుతలేదు, అంత స్పీడ్ పోతున్నావా. నువ్వు నాకు వందనాలు చెప్పావు, నీకు 1000 సార్లు వందనాలు రాదే. సాగు కొట్టి చెవులు మూసావు కానీ దండంరా. నేను చిరునవ్వుతో స్పందించి ఇక్కడ దగ్గరలో మా ఇల్లు అట్టు అడుగు పెట్టి ప్రార్థన చేయరాదు, నీ దండం పెడతాను అయ్యా. ఇప్పుడు వేసిన సిలువు చాలదు నా పేనానికి. 30 సిగ్నల్ క్రాస్ చేస్తా తరుముతా వచ్చావు, మళ్ళీ ఇప్పుడు ఇంటికి రానా? ఇంత మట్టుకు చాలు ప్రభు, ఇప్పటికి మొదటి శ్రమ గతించెను, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించుము, సమాప్తమైనది. ఏ చేయ అర్థమే చేయరా. మాకు ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు సార్. మొన్న వైజాగ్లో ఎక్కాను ట్రైను, సామలకోటలో ఒకడు ఎక్కాడు, వచ్చి నాకు ఎదురుకుండా బత్తాడిది చూసి ఆడెవడు రాని ఎదురు ముంచి అన్నాడు. ఆడు ఇందాక నాకు ఇవన్నీ అలవాటేగా నవ్వుతో చూస్తున్నాడండి. నేను చూసి ఎక్కడైనా చూసినట్టుందా అన్నాను. అవునండి, ఎక్కడ చూశాను మిమ్మల్ని అంటే నేను అన్నా, ఏ గోడ మీద చూసి అబ్బాయి కాదు అట్టు కాదండి అది కాదు, ఏదైనా వాల్ పోస్ట్లో చూసిన అది నిజమే, వాల్ పోస్ట్లో చూసి. అంటే మీది ఏ ఊరు అన్నాను, మాది కాకినాడ అన్నాను. లాస్ట్ వీకు పలాని ఏరియాలో పలాని సభలో కరెక్ట్ చిన్న పేరెంట్ చేయండి. ఇప్పుడు దాకా ఇట్టు అన్నావు కానీ నేను చేయను అన్న. అమ్మమ్మ నా ఉద్దేశం అది, నీ ఉద్దేశం నాకేం తెలుసు, 3 సార్లు అన్నావు నువ్వు బిట్ట, నేను చేయను ప్రార్థన అంటే. అట్టు కాదులే సార్ చెయ్యను సార్ అంటున్నాడు. మరి నువ్వు అన్నం ఎందుకంటే నేను దండం పెడతాను, చేసేయి పెడతాను. ఇక భక్తుడు నా ఎదురుకుండా భర్త అవ్వటం వల్ల ఆడు నన్ను పడుకొని ఎత్తలేదు. నా ప్రసంగాలను నాకే చెప్తున్నాడు. అన్నా నా వాక్యం ఏం చెప్పా? నేను అన్నాను, నా బిడ్డలు 3000 పెట్టి టికెట్ చేశారా, ఈ దండం పెడతాను పడుకొని రన్నాను. ఆడు సిలువ రాత్రి తెలుసా, సర్లే నేను పడుకోండి సార్ అని పడుకొని యూట్యూబ్లో నా ప్రసంగం పెట్టి అన్నాడు పెద్ద సౌండ్. ఇప్పుడు ఆపేవంటే ఇది సినిమాయా, సినిమా పాట, ఎందుకు ఆపుతున్నావు, దేవుని వాక్యం అంటాడు. సిన్సియర్గా లేచి ప్రభా నీ చిత్తమైతే ఆరొక్క ప్రార్థన చేసి ఆడికి ఏం మారము వచ్చిందో కట్టేసి పడుకున్నాడు. అటు తిరిగి ఇవాళ రేపు 10 చెవులో పెట్టుకున్నా అదనే పెట్టుకోవచ్చు కదా. ఆడు
అక్కడికి ఉద్యమం వచ్చేసింది. ఇక నా ప్రసంగాల్లో మంచి మంచి గుర్తొస్తున్నాయి. అడిగి పెట్టాడేక హల్లెలూయా అన్నాడు. సాధారణంగా సభల్లో దొరకం కదా, వాక్యం చెప్పగానే వేరే చోట సభకి వెళ్తాం, ఆమె చెప్పగానే పోతాం. వాడు ఎన్నోసార్లు వచ్చాడంటే ఎక్కడ దొరకలేదంటే ఎదురుకుండా దొరికాను ఇప్పుడు ఆడికి. నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నాడు. హైదరాబాద్ అన్నాను. దగ్గర లెక్కేసారు 8 గంటలు నీకు ఉంది. ఇగాడు సిద్ధపడ్డాడు 8 గంటలు నన్ను సిలువేస్తాకి. దేవుని మహాకృప, ఆయన కనికరం బట్టి అనేక భక్తుల ప్రార్థనలు బట్టి 1 గంటలోనే ఆ సిలువ ముగించబడింది. ఇప్పటికి కానీ నీతి యావత్ ఇలా నెరవేర్చడం మనకు తగ్గి ఉన్నదని అటు తిరిగాం. మీ అందరికి వందనాలండి. మేము ఆయన పాదాల మీద బతుకుతున్న దుమ్ము ధూళి రేణువు లాంటి చిన్న సేవకులం. మా దగ్గర ఏ ప్రత్యేకత విశేషం లేదు. యేసును మోయిచున్న గాడిదలం, అంతకన్నా విశేషం ఏమీ లేదు. ప్రేమ అభిమానం ఉండాలి, దురభిమానం అక్కర్లేదు. మీకు దండం, మీకు దండం. తండ్రులు కావాలి. ఆమేనండి. ఏలియా ఎలాంటిదంటే తెలుసా? ఏలియా ఎలాంటిదంటే తెలుసా? నాకు నీ మీద ఉన్న ఆత్మలు 2 పాళ్ళు రావాలి అంటే, ఒరే దుర్మార్గుడా, నాకు మించిన సేవచరుల ప్రగల్భాలు పలుకుచు నా మీదనే ఎదురుచున్నావా? నువ్వు అణిచివేయబడదువుగాక, నువ్వు తగ్గించబడదువుగాక. ఎవరైనా ఆత్మీయ తండ్రి దగ్గరికి వచ్చి మీకన్నా ఎక్కువగా నేను వాడబడాలండి, ఎవడు దాని హ్యాపీకి పోలే ఎవడు భూమి మీద నాకు తెలిసి. తగ్గించుకో, తప్పది. దేవుని చిత్తానికి అప్పగించుకో, నడిపింపులో ఉండో, నమ్మకంగా ఉండో, విధేయంగా ఉండో. లేని పనికి మళ్ళీ ఆశలు పడుతున్నాయే, తప్పదే. ప్రార్థన చేసుకొని హృదయం దేవుని సరిగా లేదో జాగ్రత్త పడో అని బెదరగొట్టుతో చేసే జనమే ఉన్నారే. మనస్ఫూర్తిగా అభిషేకిస్తున్నాడు. నా కొడుకు నాకంటే 2 వాడబడాలని. తండ్రులు కావాలి సార్. ఈ సందర్భంగా ఎలిజబెత్ అమ్మని మర్చిపోలేను నేను. ఎలిజబెత్ అమ్మ పాస్టర్ అమ్మ, మరియమ్మ ఆమె సంఘంలోని విశ్వాసి. ఇప్పుడు పాస్టర్ అమ్మ కడుపులోకేమో సేవకుడు వచ్చాడు, విశ్వాస కడుపులోకి రక్షకుడు దేవుడు వచ్చాడు. ప్రభు, నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తలెత్తుకోగలనా? ఇదంతా అవమానం ప్రభు. నా కడుపులో సేవకుడా, ఆమె కడుపులో రక్షకుడా. రేపొద్దున జనం నవ్వుతారు. అయ్యో ఇది అసలు లొట్టు మీదకి వెళ్తే అవమానకరంగా ఉంటుంది. ఇప్పుడే నువ్వేదైనా చేయగలవు, ఏదైనా మార్చగలవు. ఇడిటు సేవకు నన్ను పంపించాయా, రక్షకుడికి వచ్చాయి. ప్రత్యేక బాధ్యత ఇక్కడ. సేవకులు పోయిండి మేమేమో, వాళ్ళకి తండ్రులు పోయిండి తల్లులు పోయింది మేమేమో సేవకుని. కానీ విశ్వాసులు వచ్చి రక్షకుడిని దేవుడిని కంటే అసలు పరువు ఏమైనా ఉండిద్దా? నువ్వు అటు చేయబాకు, నీ దండం పెడతానయ్యా. నువ్వు ఎంతకాలం ఆయిచ్చి నమ్మకంగా సేవ చేశాను, ఇప్పుడు ఈ చివరిలో ఇట్లాంటి దెబ్బ పెట్టబాక, నీ దండం పెడతాను. ఇప్పుడే రక్షకుడిటు. వాస్తవం కదా, చెప్పండి మీరు ఆ మాట. ఏంది బిడ్డ ఇలా వచ్చావు అని అడిగింది. సెలవులో వెకేషన్కి వెళ్ళిందిగా. ఏంది బిడ్డ ఇటు వచ్చావు అని అడిగితే, అమ్మగారు మరి అనే లోపే కడుపులో యోహాను డ్యాన్స్ మొదలెట్టాడు. అమ్మో పాస్టర్ అమ్మ, నీ కడుపులో అట్టెగురుతున్నాడు ఏంది అని అంటే, బిడ్డ నీ కడుపులో ఉన్న రక్షకుని చూసే నా కడుపులోని సేవకుడు సంతోషపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు స్త్రీలలో ధన్యురాలు బిడ్డ. ఏమంటే ఆవిడ చూస్తా, అమ్మో 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 ఏంటి ఎటు వచ్చా? సెలవులో కూడా మా పేనం తెస్తావా? అపాయింట్మెంట్ ఉందా? ఫోన్ చేసా ఎల్లో అనలా. అమ్మో అమ్మో, నా రక్షకుని తల్లి నా వద్దకు వచ్చుడు నాకు ఎలాగో ప్రాప్తించను. నా దేవునికే తల్లిగా ఉన్న మహాభక్తురాలు నా ఇంటికి నాకు అదృష్టమని పాస్టర్ అమ్మ విశ్వాసం ఉద్దేశించి అంటుందండి. నీకింత కృప దొరికిందని నా ప్రార్థన వల్ల రెచ్చిపోకు. కూర్చో. సెట్ డౌన్ ఫ్రమ్ ద చైర్ టు ద ఫ్లోర్. యో ఫెలో, నీకింత భాగ్యం వచ్చిందని నేను నా అభిషేకం కూర్చో అనలేదుగా.
బిడ్డలు మాకంటే పైన ఉండాలని కోరుకున్నారు. నేను ఏడిచేది అదే, తండ్రులు కావాలి. 2వ కొరింథీ పత్రిక 12:14 పౌలు గారు అంటాడు, పిల్లలు తండ్రుల కొరకు కాదు, తండ్రులే పిల్లల కొరకు ఆస్తులు సమకూర్చవలను కదా. ఏం పెద్ద మనిషి అండి బాబు, ఏం పెద్ద మనిషి అండి బాబు. పిల్లలు, హలో, పిల్లలు తండ్రుల కొరకు కాదు, తండ్రులే కదా పిల్లలకి ఆస్తులు సమకూర్చాలి. నేనే మీకు ఖర్చు అయిపోయి కరిగిపోయి మీకు ఆస్తిని సమకూర్చాలి అంటాడు. నాకు ఆ మాట ఎంత సవాల్ చేసింది తెలుసా? ఓకే, వీళ్ళ వల్ల నేను ఆస్తిపడిన అవటం కాదు, నా వల్లనే వీళ్ళు ఆశీర్వదించబడాలి. లాగి పెట్టుకుంటూ చెప్పినట్టు అనిపించింది ఒక రోజు నాకు. అది అబ్బా, ఏం చెప్పాడయ్యా యేసు ప్రభు, స్తోత్రం. విశాఖపట్నంలో ప్రభు మాకు ఇచ్చిన సంఘాలు, మందిరాలలో ఏ మందిరమైనా, ఏ నిర్మాణమైనా, ఏ సభ అయినా, ఏ పరిచర్య అయినా విశ్వాసులదు 25% ఉంటే 75% నేను పెడుతున్నాను. కారణం ఏంటి తెలుసా? అందు నిమిత్తమై ప్రభు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి చోటుకి వెళ్ళి నిద్రాహారాలు మాని, మీరు ఇక్కడ దైవజనులు అందరూ నాతో ఉన్న వాళ్ళే, ఇక్కడ ఉన్న చాలామంది దైవజనులు నేను ప్రారంభం జరిగిన వాళ్ళే. నేను కడుపు నిండా అన్నం తిని నేను చూశానని ఒక్కళ్ళని చెప్పమనండి. ఎప్పుడు చూసినా మితాహారమే, ఎప్పుడు చూసినా లిమిటే, ఏమీ లేదా. రాత్రంతా పడుకున్నాడు, ఒక్కళ్ళు చెప్పమనండి నన్ను గురించి. ఏనాడు కంటి నిండా పడుకోలేదు, ఏనాడు కడుపు నిండా తినలేదు. లేక కాదే, ప్రభు నాకు అప్పగించిన బాధ్యత. ఒక్క వారంలో 3,500 నుంచి 5,000 కిలోమీటర్లు తిరుగుతున్నాడు. ఒక్క వారంలో అండి. ఆరోగ్యాలు లేవు, ఓపిక లేవు, నిద్రలేదు, తిండలేదు. నా చేతికి ఇచ్చిన ప్రతి రూపాయి పట్టుకొని వెళ్ళి నమ్మకంగా దేవుని రాజ్యం కోసం ఖర్చు పెడుతూ, మా సంఘస్థులు ఎవరైనా మీరు వచ్చినప్పుడు అడగండి, ఇక మా వల్ల పాస్ గారికి ఎంతో ఉపకారం కానీ పాస్ గారి మాకు అన్ని సమకూరుతున్నాడు. ఇప్పటికిప్పుడు నేను చచ్చాను అనుకోండి, మా సంఘ బిడ్డలు అనాథులకు రోడ్ల మీద పడిస్తున్నారు. మంచి మంచి పరిచర్లు, మంచి మంచి మందిరాలు అన్ని సమకూర్చబడి ఉన్నాయి. అన్ని మందిరం సంఘం పేరు నాదేమక్క, నాకు ఎందుకురా బాబు, నేను పోతున్నాను, యేసు రక్తం చేయి. నేనంటున్నాను, మంచి ప్రసంగికులకైతే ఇంటర్నెట్లో బోర్డు దొరుకుతాయి ఆ వాక్యాలు. మన బిడ్డలకు మంచి తండ్రులు కావాలి. ఆమేన్. సరే, 2వ బ్యాచ్ ఏంటి? మంచి పిల్లలు కావాలి. ఆమేన్. ఇంతవరకు సేవకులు ఎట్టు ఉండాలి? అది బాగా చెప్పు అటు చెప్పు, అది ఏయ్, అది తగలని, ఆమేన్ అన్నావుగా. ఇప్పుడు మరిది, ఇప్పుడు సైలెంట్గా ఉన్నాం అనుకో, యేసు రక్తమే స్తోత్రం చెప్పరే. అవునా కాదా? మంచి తండ్రులు ఉండాలి, మంచి పిల్లలు కూడా. తిమోతిని గురించి మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాస్తున్న పౌలు గారు అంటాడు, మీరు అతని యోగ్యతని ఎరుగుదురు కదా. ఆమేనండి. యోగ్యులైన కుమారులు, మీరు అతని యోగ్యతని ఎరుగుదురు కదా. యోగ్యులైన పిల్లలు కావాలట ప్రియులారా. ఈ మాటలు వినండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. పాత నిబంధన కాలంలోనే అసలు ఇంకా ఇదే ధర్మశాస్త్రము నిబంధన కూడా పరిచయం చేయబడకముందే అత్యంత పరిశుద్ధుడిగా, క్రమశిక్షణ గలవాడుగా, ఏకపత్ని వ్రతుడిగా అతడు సాక్ష్యం పొందాడు. ఇంకో కూసేపటికో తనకు పెళ్ళి భార్య తన జీవితంలో అడుగు పెట్టబోతుందంటే ఆ టైంలో అద్దం ముందో, బ్యూటీ పార్లర్లోనో, మేకప్ కిట్తోనో లేడు. అతడు పొలములో ప్రార్థన చేస్తూ గడిపాడు. ఆమేన్. తన బలిపీఠానికి తానే రాళ్ళు పేర్చుకున్న సమర్పణ కలిగిన వాడు. ఆమేన్. ఇలాంటి వ్యక్తి దేవుని బిడ్డలారా అనేకులకు ఆశీర్వాదకరమైన తన తండ్రి. అబ్రహాం చనిపోయాడు.
చుట్టుపక్కల ఉన్న ఫిలిష్తీలు ఏం చేశారు తెలిసిన? పెద్ద ఆయన చచ్చిపోయాడు, కింగులు అంటాడు చచ్చిపోయాడు, రాజులే వణికి చచ్చిపోయాడు, పిల్లగాడు వీడికి ఏం తెలుసు, ఇదే మనకు అనుకో అద్దునని చెప్పి ఆ ఫిలిష్తీలు చెప్పండి అబ్రహాము త్రవ్వించిన బావులన్నీ పూర్తి చేశాడు. అప్పుడు ఏం జరిగింది? ఆదికాండం 28:18. రిజైన్ చేసావా? మరి డ్యూటీ ఎక్కువ. 26:18. అప్పుడు చిన్న ఈ మైగా ఆన్ అవుతుందా చూడు. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఫోన్లు అంత బాధగా ఎందుకు? సంతోషంగా చదువు. ఏం కాదు. ఇప్పుడు నీకు ఎవరేమన్నారు? ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్లు చొప్పున తిరిగి వాటికి పేళ్లు. మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పెద్ద ఆయన లేడుగా, అబ్రాహాం లేడుగా, కింగ్ లాంటి వాళ్ళు లేడుగా, పిల్లగాడు కదా, ఆడికి అనుభవం లేదుగా. ఏం చేద్దామని ఫిలిస్తీన్లు వచ్చి అబ్రహాము గారు తవ్వించిన బావులన్నీ పూర్తి చేశారట. ఇస్సాకు తెలిసి, అమ్మో నాన్నారు మీరు వెళ్ళిపోయారు, నన్ను ఇందులో తోచేచ్చారు వెళ్ళాలి అనలా. అబ్రహాము లేడన్న మాట ఎంత నిజమో ఇక్కడ ఉన్నది కూడా అబ్రహాము కడుపును పుట్టిన కొడుకురా. ఎవడరాడు అని మ్యాచ్ని బయలుదేరి తీసుకొచ్చి ఏం చేయడు తెలిసిన? తెల్లారేపాటికి వాళ్ళు పూర్తి చేసిన బావులన్నీ మళ్ళీ తవ్వించాడు. పాయింట్ నెంబర్ వన్, వారు ఆ బావులు పూడ్చి వేస్తే కొత్త బావులు తవ్వచ్చుగా? వద్దు, నాన్న తవ్వించిన బావులే కావాలి. 2 మళ్ళా తవ్వించాడు. ఓకే, తవ్వించిన తర్వాత అబ్రహాము కాలములో త్రవ్వించిన బాలువును ఫిలిస్తీన్లు పూడ్చగా ఇస్సాకు మరలా త్రవ్వించిన బోర్డు పెట్టచ్చుగా? పెట్ల. అబ్రహాము కాలములో వాటికి ఏ పేరు పెట్టాడు, మళ్ళీ ఆ పేర్లే పెట్టాడు. అంటే ఫిలిస్తీన్ల వెన్నులో వణుకు పుట్టించటం, ఈ బావులు మరలా తవ్వించటం, సేవ వ్యవసాయం ఆగకుండా నిలబడటం, ఇవన్నిటితో పాటు ఇంత కష్టపడ్డాను, ఇంత భీకర యుద్ధం చేశాను, ఫిలిస్తీన్లకి ఈ రేంజ్లో మెసేజ్ పంపాను కనుక నా పేరు కూడా అడుగునన్నా వేసుకుందాం. తండ్రులు కొన్ని వాల్ పోస్టులు పాంప్లెట్లు ఉంటాయి సార్, అసలు ఆ ఎవడు స్పీకరో ఎవడు కన్వీనర్ కూడా అర్థం కాదు. మనం అన్ని దాన్ని జూమ్ చేసుకొని చదవాలి. ఇందులో స్పీకర్ ఎవడు, ఇందులో కన్వీనర్ ఎవడు. పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అంటాడు కదా, అట్లాంటి ఏం లేవు. అమ్మమ్మమ్మ తలుకులు పెలుకులు పోజులు మండిపోను. ఓ పద్ధతికి ఇది కన్వీనరు, ఇది స్పీకరు, ఇది గెస్ట్, ఈడే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఎందుకని? అది ఇస్సాకు కాదు కాబట్టి. ఇస్సాకు అయితే ఎలా ఉంటుంది తెలుసా? నాకెందుకండి పేరు, నాన్నగారి పేరుంటే చాలు, నాన్నగారి పేరుంటే చాలు. కష్టపడుతున్నాడు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాడు, తెల్లారేసరికి మళ్ళీ బావులన్నీ మళ్ళీ తవ్విస్తున్నాడు. కానీ ఇస్సాకు మరలా తవ్వించను అనే పదం కూడా అక్కర్లేదు. అబ్రహాము ఏ పేర్లు పెట్టానో అదే పేరు. నాన్నగారి పేరు నిలబడాలి, నాన్నగారి కష్టం నిలబడాలి, నాన్నగారి సేవ నిలబడాలి, నాన్నగారి ప్రయాస నిలబడాలి, నాన్నగారి పేరు ఉండాలి. ఇది ఇంతకన్నా ఉత్తమ కొడుకు ఎక్కడ ఉంటాడు చెప్పండి సార్ మీరు? యాక్చువల్గా నాన్నగారి కాలంలో మరి కొంత పని జరిగింది, మనం వచ్చాక ఇంకా వేయవచ్చా? మంచి కొడుకు అట్లా అనుకుంటాడు సార్, నాన్నగారి పేరు ఉంటే చాలండి. మంచి తండ్రుల గురించి చెప్తాం. ఇప్పుడు నాకు అసలు పేరు అవసరం లేదు, నాన్నగారి పేరు ఉంటే చాలు అనే మనసు ఉంటుందా క్రైస్తవులకి? సైలెంట్ అయిపోవటం కాదు, ఇందాక పక్కపక్కలాడినగా. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజల ద్వారా మోషేకు వచ్చిన దర్శనము నడిపిమని బట్టి నిర్మించబడ్డ ప్రత్యక్ష గుడారమును మోషే గుడారం, ట్యాబర్నాకిల్ ఆఫ్ మోసెస్ అని మాట్లాడతారు.
టాబర్నాకల్ ఆఫ్ మోసెస్, మోషే గుడారం అని మాట్లాడితే మోషే డబ్బులు ఎంత ఉన్నాయి అందులో? ఒక అరకే చేశాడు బంగారం. అది వాళ్ళ కష్టం, అది వాళ్ళ ప్రయాస, అది వాళ్ళ డబ్బు. కానీ ఇశ్రాయేల్లో గుడారం అని పేరు పెట్టలేదని మోషే గుడారం అని పేరు పెట్టారు. నాన్న పేరు ఉండాలనే ఉదాత్తమైన భావన వాళ్ళకు ఉంది కదా, ఇస్సాకు మనసు. మనం ఒకవేళ 500 రూపాయలు నేను కోటానికి ఇస్తే ఆ పేరు పలకపోతే పాస్టర్ గారికి ఉంటుంది సిలువ మరి రేపు పొద్దున్న. నువ్వు ఎందుకంటే ఊహిస్తున్నావు మేము అట్టంటి వాళ్ళం కాదని నా మీద కన్నెర చేయబాకనే, నాకు జరిగింది కాబట్టి చెప్పా. 98లో విశాఖపట్నం సేవకి వెళ్ళాను నేను. మొట్టమొదటి సభ, 3 రాత్రులు సభలు పెట్టుకున్నాను అక్కడ. పెట్టుకుంటే కొత్త సేవ, ఒక ఆయన వచ్చినాక 5,000 రూపాయలు. 98లో 5,000 అంటే మామూలు ముచ్చట. ఇంచుమించు ఇప్పుడు 50,000 ఇచ్చినట్టు. అంతగా రేట్లు పెరిగిపోయి మొత్తం మా వ్యవస్థ మారిపోయింది. ఇప్పుడు 5,000 రూపాయలు చేతిలో పెట్టి, ఎవరండి మీరేంటండి మా ప్రాంతానికి వచ్చి ఇంతమందికి ఆశీర్వాదకరంగా ఇంత అద్భుతమైన పరిచయం మీరు చేస్తున్నారు, ఈ సభల ఖర్చుల కోసం నేను వాడండి. సభల తొలి రాత్రి ఇంకా ప్రారంభ ప్రార్థనలు అన్ని సెట్టింగ్లు చేసి గ్రౌండ్లో తిరుగుతున్నా. ఎట్టుందో సౌండ్ పెట్టో అని అంటున్నా, గ్రౌండ్లో తిరుగుతాయి. ఈలోపు వచ్చి నాకు 5,000 ఇచ్చేళ్ళాడు ఆయన. దేవుడు ఎంతకు ఇంకా మొదలవ క్రితమే 5,000 రూపాయలు ఇచ్చాడు. దేవుని కృప ఈ సభ మీద ఉంది, దేవుని ఆమోదం ఉంది అని రబ్బర్ బ్యాండ్ పెట్టి అట్టకే జోబులో పెట్టుకున్నాను. 3 రూపాయలు వడ్డీకి 70,000 తెచ్చుకోవటం పెట్టా. తెలియక, వాక్యం తెలియక, అనుభవం లేక, అప్పు చేయకూడదని జ్ఞానం తెలియక, దేవుని చిత్తం కాదని తెలియక, ప్రభు నన్ను గోబలు వాయించినట్టుగా నీ విశ్వాసులకేమో విశ్వాసం బోధించిన ఒప్పు చేస్తూ నువ్వేం పాస్టర్ని చెడమని తిట్టాడు యేసు ప్రభు నన్ను. ఇక మానేశా. దేవుని స్తోత్రం. బిడ్డలకేమో విశ్వాసం బోధించి నేనేం అప్పులు చేస్తే ఈడేం విశ్వాసి. మామూలుగా వాయిబేకలేదు యేసు ప్రభు. నాకు దెబ్బకు మారుమంత వచ్చింది. సర్లే ఇక చేయను అన్నాను. ఆ అజ్ఞాన కాలం అటు చేస్తే బాగా జరిగింది. మొదటి రాత్రి, 2 రాత్రి, 3 రాత్రులు వచ్చాడు. పాస్టర్ గారు చాలా సంతోషం అని, గారు అండి మీరు అని మాట్లాడిన పెద్ద మనిషి 3 రాత్రి నీకు అసలు బుద్ధి ఉందా అన్నాడు. అమ్మ ఏమైంది సార్ అంటే, ఏం మాట్లాడుతున్నాను, ఇంకేం మాట్లాడలేదుగా, నీకు 5,000 రూపాయలు ఇచ్చాను నేను. అవును సార్, కనీసం ఒక పాటనిచ్చావు నాకు. ఓ స్టేజ్ ఎక్కేస్తాను పద్దాక, నీకెవరు సహకరించాలి, నీకు అసలు ఈ రోజు ఈ ఇయర్ ఎవడన్నా 5,000 రూపాయలు ఇచ్చాడా, నువ్వు గుర్తుపెట్టుకోవద్దు, కనీసం ఓ పాట ఇవ్వాలి కదా నువ్వు. అంత విర్రవెక్కకూడదు, అంత ఒంటెత్తు పోకుండా ఉండకూడదు. కలబడిపోతున్నాడు మనిషి. AK-47 దడ్ కలిసి పారేస్తున్నాడు నన్ను. అలా కాదండి, మళ్ళీ మాట్లాడతావు కాదు. అసలు ఆడు పాడతాడని నాకు తెలుసా? అసలు పాడగలిగే కృప ఉందా నాకు తెలుసా? పాడతాడని ఆసక్తి ఉంది నాకు తెలుసా? ఒక మాట, నాకు పాట ఇవ్వాలి అనవచ్చు కదా. నాకు ఎట్టకాలొస్తుందిరా. నాకు అసలు అంత ప్రత్యక్షుడు ఇంత దుర్మార్గుడు అప్పుడే ప్రత్యక్షమయ్యేదిగా. నాకేమి లేక కదా నువ్వు ఇచ్చిన అర్పణ తీసుకున్నాను, బుద్ధి లేక. 10 నిమిషాలు నాన్ స్టాప్గా తిట్టాడు. జోబులో చేపెడితే 5,000 రూపాయలు రబ్బర్ బండ్ పెట్టిన కట్టగా ఉంది. తీసుకుని అయ్యా తీసుకోండి సార్ అంటే, ఏమనుకుంటావు సార్? మీరు ఏమన్నా అనుకోండి సార్, నాకు డబ్బులు వద్దు. మీరు 5,000 ఇచ్చి నీ కంపు తిట్లు తిట్టారు, నాకు వద్దు బాబు అని చెప్పి అన్నాను. ఆ రోషానికి ఏం తక్కువ లేదు మళ్ళీ అన్నాడు. రోషమా పాడా భయం వేస్తుంది అసలు. 22 సంవత్సరాలు సార్ నాకు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు సార్. కొత్తగా సేవకు వచ్చానండి. నాకు ఏం రోషమా పోడా, అమ్మ ఇటు తిడుతున్నాడు బాబు, నాకు భయం వేసి. నాకు తెలియదు సార్ మీకు పాట ఇవ్వాలని, మీరు పాడతారని అసలు ఎన్ని సిస్టమే తెలియదు నాకు వద్దు సార్. ఎట్టక టప్పుల పాలు ఆల్రెడీ 3 రూపాయలకి 70,000 తెచ్చాను, నాకు వద్దు అని ఇచ్చేస్తే తీసుకొని వెళ్ళిపోయాడు మనిషి. ఆ రోజు నాకు గొప్ప విడుదల కలిగింది. ఇప్పుడు ఏం చెప్పాలా? పలాని సహోదరుడు మరి ప్రభు సేవను ప్రేమించి మరి 5,000 రూపాయలు ఇచ్చి ప్రభు వారిని వారి కుటుంబమును ఆశీర్వదించునుగాక, మరి బిళ్ళ బిడ్డలు దీవించునుగాక, అష్టైశ్వర్యులు బాగా భాగ్యములు వచ్చునుగాక. నేను చదువుతా ఉంటాడు, అమ్మే ఐ రిసీవ్ అన్నాడు కూర్చొని. ఏం సార్ ఇదంతా? మీ ముందు బోర ఊదించుకోవద్దు, ఊదించుకుంటే పాపమేం కాదు కానీ పరలోకానికి ఫలం రాదు అయిపోయినట్టు అన్నాడు.
అది పెద్ద పాపం, నేరం, ఘోరం అంటలా. 7 సప్పట్లు కొట్టించుకుంటే ఇక ఆడు పోయిందిరా కోటమాని అడిపోయి ఇంత సాగు తెచ్చి 5,000 ఇచ్చి ఆడు మార్కులు పడిపోతే ఎందుకు వచ్చిన బతుకు? 5,000 దాచుకోవడం రాదా? ఖర్చు పెట్టుకోవడం రాదా? అనవసరంగా ఇచ్చి నాశనం అయిపోవడం ఎందుకు? 1 మార్కు రాదంటాడ. సభలు కొట్టారుగా, ఇక నీ ఫలము పొందినట్టే, ఇక నీకేం రాదు వెళ్ళిపో అన్నాడు. తెంగలోడు అయితేనట్టు చదివించుకుంటాడు మైకులు. ఏ మాత్రం తిడతా నీ దండం పెడతానా నువ్వు చెప్పాకు. ఆడు పోతే మాటలు అంటాడు. తెలివి ఉండాలా. అది తప్ప, అదేమన్నా పొరపాటు? తప్పు కాదు, మార్కులు పోతే నీ ఇష్టం. ఏంది అంత సీరియస్ చూస్తున్నారు ఒక్కొక్కరు? చదివించుకోండి మాకేలా. అబ్రాం గారు 5,000, ఇసాక్ గారు 10,000, యాకోబు గారు 20,000 పిన్ రాసుకోండి. తమ పేరు మరుగై ఉండాలని కోరుకున్నవాడు కదా ఇస్సాకు. స్తోత్రం చెప్పలా? నాన్న పేరుంటే చాలు, నాన్న పని నిలబడితే చాలు, నాన్న సేవ నిలబడితే చాలు. ఇది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరు చెప్పారా? ఇంకొక వెరైటీ పేరు చెప్తాను మీకు. కోరహు కుమారులు అనండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది పిల్లరా. 23-24 వచనాల్లో దేవుడు అంటాడు మోషే ద్వారా, మీరందరూ ఈ కోరకు దాతాను అబీరాముల గుడారముల వద్ద నుండి పక్కకు తొలగిపోడే. వాళ్ళందరి మీదకి దేవుని తీర్పు కొద్ది మీరు పారిపోంటారా దూరం అంటే అందరు పారిపోయారంట. వాళ్ళ 3 కుటుంబాలే మొత్తం, వారు, వారి కుమారులు, వారి భార్యలు, పిల్లలు, వారికి వెళ్ళిన సమస్తము నాశనం అయిపోయినని రాశాడు అక్కడ 32-33 వచనాల్లో. ఇప్పుడు నన్ను చూడండి. హలో, వారు, వారి కుమారులు, వారికి కలిగిన సమస్తం నాశనం అయిపోయిందంటే మరి కీర్తనలన్నింటిలో కనబడే కోర కుమారులు ఎక్కడ వచ్చారు? 42, 43, 80, 84 వీళ్ళందరూ ఏది? ఈ కోర కుమారులు ఎక్కడ నుండి వచ్చారు అంటే అర్థం ఏంటి తెలుసా? కోరహు, దాతాను, అబీరాములు మోషే నాయకత్వాన్ని విరోధంగా 250 మందిని పోగు తీసుకొచ్చి పెద్ద గొడవ చేస్తే వారు భార్యలు, పిల్లలందరూ ఏకమించి, అవును మా నాన్నే కింగ్ అవ్వాలి, నువ్వు పద్దాకు నువ్వు కాదు, దిగిపో, నెక్స్ట్ మాదే అని సెలక్షన్లు గొడవ పెడుతుంటే, నాన్న మీరు చేస్తున్న తప్పు, దేవుని చిత్తం కాదు. మీరు లేవి కుమారులు, కహాతీలు, మనం మందసం మోసే భాగ్యం మందే, ఆల్రెడీ యాజకత్తులు ఉన్నాం, ఎందుకు పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు, నీకేం తెలుసురా అని తండ్రులు నోరులు మూపిస్తుంటే, వారు అంతైనా నాన్న కదా, మన నాన్నగారు ఒప్పుకోలేదండి, నాన్నగారు చచ్చిపోతారని అనకుండా పక్కకు జరగమంటే వీళ్ళు పక్క వచ్చారు. అమ్మ, నాన్న, పెదనాళ్ళు, చిన్నాళ్ళు, మామయ్యలు అందరూ చచ్చిపోతే ఈ కొడుకులు బతికిపోయారండి. వాళ్ళు చరిత్రలో నిలబడిపోయారు. మధురమైన కీర్తనలు పాడారు. గొప్ప సేవలో వారికి పాలు పంపులు ఉన్నాయి. దావీదు రాజ్యంలో, దావీదు కాలంలో వారు శ్రేష్టమైన స్థానాల్లో ఆలయ సేవలో కొలువు తీరి ఉన్నారు. చరిత్రలో నిలబడిపోయిన కుమారులు ఎవరంటే అత్యంత తిరుగుబాటుతో దారుణంగా దేవుని ఉగ్రతకు బలైపోయిన కోరహ పిల్లలు. మా నాన్న తండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులు గౌరవించాలి. కానీ అదే తల్లిదండ్రులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళితే గుడ్డికి వెళ్ళిపోవడమేనా? ఆ మధ్య భీమవరంలో ఒక ఆయన కింద నడుస్తుంటే తమలపాకులు వేశారు. తమలపాకులు రోడ్ల మీద. ఆయన తమలపాకుల మీద అడుగేస్తున్నాడు అన్నమాట. దాటిపోగానే ఆకులు తీసి తినేస్తున్నాడు ఒకడు. గొప్ప స్వస్థతల అభిషేకం వస్తే ఇది ఏందిరా? ఆయన ఒక ఆత్మీయ తండ్రి అంటే ఆయన కూర్చోబెట్టారు. నెత్తి మీద బిందుడి పాలు పోశారు. బిందుడి పాలు పోస్తే పాలాభిషేకం యూట్యూబ్లో లైవ్ ఇచ్చారు. మళ్ళీని ఆ పాలు అట్ట ప్రవహిస్తుంటే గబగబా ఎత్తిపోసుకుని ఆ పాలు తాగేస్తున్నారు. ఎంత ఆత్మీయ పిల్లలైతే మాత్రం ఇంత బుద్ధిహీనమైన పిల్లలా? అవసరమా? నాకైతే నేను అక్రమంగా ఉంటే, తప్పుగా చేస్తే గుడ్డిగా వెంబడించే బుద్ధి లేని కొడుకులు ఉండకూడదనే కోరుకుంటాను నేను. నాన్నగారు మీరు చేసే తప్పో, అది కరెక్ట్ కాదని చెప్పే కొడుకులు ఉండాలని కోరు, నాకు ఇబ్బంది ఏమి లేదు. లేదు మనం స్వరం పెంచకూడదు, ఎదురు తినకూడదు అంటే సైలెంట్గా ఉండాలి. కానీ అందులో చేపడితే అట్లాగా ఈ గుడారం దగ్గర తప్పుకునుడి, తొలగిపోవుడి అంటే 250 మంది ఉన్నారు కానీ కొడుకులు లేరు.
గుడ్డి అభిమానం, వెర్రి అభిమానం, పిచ్చి పిచ్చి ఫాలోయింగ్లు కాదు. వాక్యానుసారంగా ఉండండి, వాక్యానుసారంగా ఉండండి. ఆత్మీయ తండ్రికి విరోధంగా ఎవరిని రెచ్చగొడతలేదు నేను. దేవుడు భయం లేకుండా అడ్డగోళ్ళకి దారి దొరకపోతే మీరు కూడా పోయి సావు బాకండి చెప్తున్నా. ఇంత సేవ చేసి వెళ్ళి ఇంకో దాంట్లో చేస్తే ఇంకోటి చేరాల పోయి మాట్లాడవే. ఇప్పుడు తిమోతి గురించి చూద్దామా? ఒక్క మాటతో మనం ముగిద్దాం. 2 తిమోతి 2:19 చదవండి. క్షమించాలి. ఫిలిప్పీ 2:19. ఐఎమ్ సారీ. చూసారా? తిమోతి యోగ్యత ఏంటో తెలుసా? సంఘ క్షేమం కొరకు చింతించేవాడంట. స్తోత్రం చెప్పండి. సంఘానికి వచ్చే ఆత్మీయ బిడ్డల లక్షణం ఎలా ఉండాలి తెలుసా? మేము వస్తున్నాం, మేము పరిచయం చేస్తున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం కాబట్టి మేము దీవించబడాలి, అంతే. కాదు. తిమోతి యోగ్యత ఏంటంటే సంఘము క్షేమాభివృద్ధి పొందాలని నిజముగా చింతించువాడట. ఆత్మీయ పిల్లలు ఎలా ఉండాలి తెలుసా? వాళ్ళకి ఎప్పుడు ఒక చింత ఉండాలి. ఏంటది తెలుసా? మా సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, మా పరిచర్య క్షేమాభివృద్ధి పొందాలి, మా మినిస్ట్రీ క్షేమాభివృద్ధి పొందాలి. ఈ మనసు ఆత్మీయ బిడ్డలకు ఉండాలి. ఇస్సాకులాగా తండ్రిని ఘనపరిచే మనసు ఉండాలి, తండ్రి పేరు నిలబెట్టే మనసు ఉండాలి, తండ్రి సేవ నిలబెట్టే మనసు ఉండాలి. ఆమేన్. తిమోతిలాగా సంఘ క్షేమం కొరకు చింతించే మనసు ఉండాలి. నిజముగా మీ విషయమై చింతించువాడు అతని వంటి వాడు ఇంకొకడు లేడు. ఇంకా చెప్తున్నారా? పనుందండి, డ్యూటీ అండి, ఫ్యామిలీ అండి, చుట్టాలండి, పిల్లలండి, అందరూ సొంత కార్యాలే. కానీ తిమోతి యేసుక్రీస్తు కార్యాలు చూస్తున్నాడంట. ఆదివారం వస్తే గొప్ప అండి, ఉపవాస కొట్ట కూడా రారండి, తేలకోటకి అసలు అడ్రస్ లేనండి. పనులు ఉంటాయండి కదా మాకు, మరి కుటుంబాలండి, పిల్లలండి, పొలాలండి, డబ్బులండి, సొంత కార్యములే. మరి దేవుని కార్యాలు చేయడానికి ఇంకొక జన్మ, ఇంకొక జీవితం ఉంటుందా సార్ మనకి? రేపొద్దు యేసుప్రభు కాకపోతే నా కోసం ఏం చేసావు బిడ్డ అంటే, మరి పిల్లలు తక్కువ తరలేదు ప్రపంచం చెప్తావా? మీరు అలా మాట్లాడతారా? మాకు మటుకు మనసు ఉండదండి, మరి పరిస్థితులను బట్టండి ఆ విధంగా అండి. ఈ లెడకి పక్కకి కూర్చోంటే నీ పరిస్థితి ఏంటి? ఉన్నది ఒక్క జీవితం కదండి. ఎట్లొకట్లా వీలు చేసుకొని దేవుని రాజ్యం కోసం ఎంతో కొంత ప్రయాసపడొద్దా? సంఘం కోసం, మందిరం కోసం తిప్పలు పడొద్దా? ఈ దినాన దేవుని సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను. అతని గురించి 2 మాటలు. 1, సంఘం క్షేమం కొరకు చింతిస్తాడు. 2, ప్రభు కార్యాల కొరకు సమయాన్ని వేస్తూ కష్టపడతాడు. 3వది, తండ్రికి కుమారుడు ఎలాగో సేవలు చేస్తాడో అతడు అలా చేశాడు. అంటే వచ్చి వెళ్ళిపోవటం, ప్రైజులాడు, వందనాలు, ఈ దులుపుకెళ్ళిపోవటం కాదు. ఒక కుమారుడు తండ్రికి ఎలాగ ఇంట్లో నాన్న ఎలా చూసుకుంటాడో పాస్టర్ గారిని కన్న తండ్రిలాగా చూసుకున్నాడంట. విశ్వాసం పాస్టర్ గారు నువ్వు చెప్పాలి, మేము వినాలి, ఆమెనంటే అందరం ఒకటే, మాట్లాడబాక. తండ్రిలా చూసుకున్నాడంట. ఆమె మంచి బిడ్డలు ఉండాలి. ఎలీషా అడుగుతాడు, నాన్న నీకేం కావాలరా అంటే, ఎలీషా అంటాడు, నాకు 2 బ్రాంచీలు వచ్చుగా, కట్టుకుంటానుగా, చూసుకుంటానుగా, ఎంతో కొంత డిపాజిట్ చేస్తే సేవలు రేపొద్దున సందాలు రాని కాలంలో వాడుకుంటాంగా, నీ దగ్గర ఎంతకాలం ఉందక నాకు ఒక చైన్ మెల్ల వేసుకుంటా, చైను ఏదో ఒకటి ఇయ్యి, అటు ఉట్టి చేతులతో పంపుతా. ఉట్టి చేతులతో పంపడానికి ఇన్ని సంవత్సరాలు తిన్నావు కదరా. ఇన్ని సంవత్సరాలు తిన్నామని ఉండదు, ఇన్ని సంవత్సరాలు చేసావు. ఎందుకు చేసావు? ఎవడి కోసం చేసావు?
అసలు నువ్వు చేత్తాకు వచ్చావా? నీ వల్ల నాకు ఖర్చా, నా వల్ల నీకు ఖర్చా? ఏం ఉండదు. ఉన్నారు భూమి మీద. ఎలీషా, నాకు అది కావాలి, ఇది కావాలి, ఆ బ్రాంచ్ ఇవ్వు, కొంచెం గట్టిగా ఉన్నారు జనం. ఏమన్నాడు తెలుసా? నీ ఆత్మ కావాలయ్యా, నీ ఆత్మే కావాలి. మనకు అసలు ఆత్మీయ తండ్రులు ఆత్మ వద్దు. మనకి ఎవడో ఉంటాడు ఫేస్బుక్లో ఒకడో రహస్యంగా అడిగి పెడతావు రిక్వెస్ట్, ప్లీజ్ యాక్సెప్ట్ మై ఫ్రెండ్ రిక్వెస్ట్. కన్నోడెడిపోయాడు, ఎవడో తగిలాడు ఇప్పుడు కొత్తగా నీకు. నా ఫేస్బుక్లో ఉన్న నా ఫైర్. ఇప్పుడు అన్నాను, ఆ ఫైర్కైనా నువ్వు సేవకుడు అయ్యావంటే, అటు కాదులే మాయ గారు. మరి ఏంది, నువ్వు ఎక్కడో మనిషిని దైవజనుడిగా చేసినోడు ఫైర్ ఏమో ఎప్పుడో పోయిందా, ఇప్పుడు కొత్త పేరు తగులుకుంది నీకు. పిచ్చి పనులు చేయబాకండి. 1 కొరింథీ పత్రిక 4:15 పౌలు గారు ఏమన్నారు? క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్న తండ్రులు లేరు కదా, ఒక్కడే తండ్రికి నేను మిమ్మల్ని కన్నాను, నన్ను పోలి నడుచుకోండి. అందుకే నేను ఎవరికి అకౌంట్ నెంబర్లు ఇవ్వను, ఫోన్ నెంబర్లు ఇవ్వను, ఎవరికి చేయకండి ఇవ్వను. వద్దు నాయన, మీరు మీ ఆత్మీయ తండ్రులతో ఉండండి. నేను ఎందుకు ఆ పూటకు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవడం? నాయన కలపడతారు ఎందుకురా నాయన? నేను వారి తండ్రులతో వారి సంఘంలో నమ్మకంగా ఉండాలని నేను పోతాను. నీడు అంటాడు అసలు ఓపికే లేదు అంటున్నాడు. అవును, సంఘాలు చీల్చేంత ఓపిక నాకు లేదు, ఆత్మీయ తండ్రులు ఏడిపించేంత ఓపిక నాకు లేదు, తండ్రి బిడ్డల మధ్యలో జ్వరపడే దుర్మార్గం బుద్ధి నాకు లేదు. నేను ఒక ప్రాంతానికి వస్తే అక్కడ విశ్వాసులు బలపడాలి, సేవకులు దీవించబడాలి, పరిచర్య బాగుపడాలి, ఉన్న వాళ్ళందరూ నేను ఎత్తుకెళ్ళిపోతాం. ఇందిరా ఇది ఎక్కడ గొడవ? ఈ మొత్తం సంభాషణలో ఏమి తేలుతోంది? మంచి క్రైస్తవులు, మంచి స్పీకర్లు వద్దు, మంచి బిలీవర్స్, మంచి పాస్టర్లు కాదు, మంచి తండ్రులు, మంచి పిల్లలు కావాలి. మేమందరం మంచి తండ్రులు అవ్వాలి, మీరంతా మంచి బిడ్డలు అవ్వాలి. గొప్ప ఉజ్జీవాన్ని మన తరంలో చూస్తాం. ఆమేన్. మంచి స్పీకర్లు వెనకాల పరిగెత్తకండి, మంచి తండ్రులను కలిగి ఉండండి. మంచి పోస్టులు పదవులు ఎలగబెట్టే విశ్వాసులుగా ఉండకండి, మంచి పిల్లలుగా ఉండండి. ఇస్సాకులాగా ఉండండి, ఎలీషాలాగా ఉండండి, తిమోతిలాగా ఉండండి, నమ్మకం బిడ్డలుగా ఉండండి. మంచి తండ్రులు, మంచి బిడ్డలు ఒక మంచి ఉద్యమానికి కారకులు అవుతారు. ఈ సంఘ ఉజ్జీవ కూడిక ద్వారా మన ప్రాంతములో, మన దినములలో గొప్ప ఉజ్జీవము వచ్చున్నట్లుగా మనందరం మంచి తండ్రులు అవుదాం, మంచి పిల్లలు అవుదాం. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.